ఆయన దేహం విడిచిపెట్టినప్పుడు ఆ దేహంలోంచి ఒక పెద్ద కాంతిపుంజం లేచి ఆకాశంలోకి వెళ్ళింది. ముందు ఎంత పైకి వెళ్ళిందంటే చెన్నైలో మేడ మీద బట్టలు ఆరేసుకుంటా వెళ్ళిన వాళ్ళు కూడా చూశారు దాన్ని. అంత పైకి వెళ్ళి తర్వాత మళ్ళీ గిరి శిఖరంలో లీనమైపోయింది. అంటే రమణ మహర్షి గారి నిజమైన రూపం ఏంటి? కాంతి పుంజం. ఆ కాంతిపుంజాన్ని ఆత్మ అన్నారు, దాన్నే చైతన్యం అన్నారు, దాన్నే ఆనందం అన్నారు. దానినే కైవల్యం అన్నారు. కైవల్యం అంటే కేవలము ఉన్నది ఏదో అదే. కేవలము ఉన్నది అదే అంటే మిగతావన్నీ కూడా లేవనే కదా అర్థం. మనకి నిద్రలోంచి మెలకువ వస్తుంది. మెలకువ వచ్చిన తర్వాత ఈ లోకం కనిపించింది. నిద్ర అనేది ఒక అవస్థ, మెలకువ అనేది రెండో అవస్థ. ఈ రెండింటికి మధ్యనే స్వప్నావస్థ ఉంది. నీకు మెలకు వచ్చిన తర్వాత లోకం కనిపించింది, కానీ మెలకు లేకముందు లోకం లేదు కదా. అలాగే స్వప్నాల్లో ఏవేవో లోకాలు కనిపించినాయి, అవన్నీ నిజంగా ఉన్నాయా? పెద్ద పెద్ద లోకాలే కనిపించినాయి కదా. స్వప్నంలో ఎంత పెద్ద లోకం కనిపించినా కానీ అది నిజం అని చెప్పగలవా? ఎందుకు చెప్పట్లేదు? స్వప్నంలోంచి బయటకు వచ్చేసావు కాబట్టి చెప్పలేకపోతున్నావు. అది ఎంత పెద్ద లోకమైనా సరే. అంటే కళలోంచి మెలకు వచ్చేసింది. ఎక్కడ పడ్డాం మనం? కళ్ళలోంచి ఇళ్ళలో పడ్డాం. కళలోంచి వచ్చిన మెలకువ, నిద్రలోంచి వచ్చిన మెలకువ అది నిజమైన మెలకువ కానే కాదు. ఏది నిజమైన మెలకువ? ఈ కళ, ఇలా, గాఢ నిద్ర మూడు కూడా నిజం కాదు. ఈ మూడిటికి కూడా ఆధారంగా ఏది ఉందో, ఏ ఉనికి ఉందో అది నిజం. ఆ ఉనికే నువ్వు అన్న సంగతి తెలిసే వరకు కూడా ఇళ్ళలో ఇంత గొప్ప లోకం కనిపిస్తుంది కదా, నిజం కాకపోవడం ఏంటి అనిపిస్తుంది. మనందరికీ చాలా పెద్ద లోకమే కనిపిస్తుంది. ఎంత పెద్దదైనా కానీ కళలో కనిపించిన ఎంత పెద్ద లోకమైనా, గొప్ప గొప్ప మహానగరాలు కనిపించినా అవన్నీ ఏంటి? మాయానగరాలే కదా. ఎవరు సృష్టించారో వాటిని? నీ సొంత మనసు సృష్టించుకుంది. సృష్టించే శక్తిని ఆత్మ ఇచ్చింది. ఒక బ్యాటరీ లాంటిది ఆత్మ. నువ్వు ఏది కావాల్సిందో సృష్టించుకోవచ్చు. నీ మనసుకి ఏది కావాల్సిందో సృష్టించుకోవచ్చు. ఆ ఎనర్జీతోటి, ఆత్మ యొక్క ఎనర్జీతోటి నువ్వు సృష్టించుకోవచ్చు. కానీ సృష్టించుకునేది మాత్రం నీ మనసే. కళలో
బోల్డ్ అని సృష్టించుకుంది, ఇప్పుడు ఇళ్ళలో సృష్టించుకుంటుంది. కళలోంచి మెలకు వస్తేనే కానీ అది అబద్ధం అని తెలియలేదు. అలాగే ఇళ్ళలోంచి కూడా మెలకు వచ్చే తీరాలి. మరి ఇళ్ళలోంచి మెలకు రావాలంటే ఎలాగా? ఈ కళకే ఇళ్ళకే గాఢ నిద్రకి ఆధారంగా ఏది ఉంది అదిగా ఉండాలి. తన చైతన్యమానో లేకపోతే ఈశ్వరుడనో లేకపోతే అల్లా అనో ఇంకోటనో పేర్లు పెట్టు, ఏ పేరు పెట్టినా ఏది కాదు. అది ఉండటంగా ఉంటుంది, ఉనికి. అది ఆ ఉనికిలోంచి మనసు పుట్టింది. ఉనికి ఉంది, ఆ ఉనికిలోంచి ఏం పుట్టింది? మనసు పుట్టింది. ఆ మనసులోంచి లోకం పుట్టింది. ఆ లోకంలో భాగమైన దేహం కూడా. మనకు కనిపించేది ఏది కూడా నిజం కాదు, అంతా మనోసృష్టి. కళలో ఎలాగైతే మనోసృష్టో ఇళ్ళలో కూడా మనోసృష్టి. కళలో నీకు స్పష్టంగా తెలుస్తుంది, ఏం చేత మెలకు వచ్చింది కాబట్టి. ఆ అవస్థలో లేవు నువ్వు, కళ అనే అవస్థను దాటి ఇళ్ళలోకి వచ్చేసావు, అంచేత నీకు స్పష్టంగా తెలిసిపోతుంది. కళలో ఉన్నంతసేపు కళ నిజం అనిపిస్తుంది, అలా ఇళ్ళలో ఉన్నంతసేపే నీకు ఇలా నిజం అనిపిస్తుంది. ఇళ్ళలోంచి కూడా బయటపడాలి. దానికి మార్గం ఏంటి? ఏదైతే సృష్టించుకుందో, ఏ మనసు అయితే సృష్టించుకుందో ఆ మనసు యొక్క మూలంలోకి వెళ్ళాలి. ఈ సమస్త విశ్వాన్ని, ఈ లోకాన్ని, ఈ గొడవల్ని, ఎన్నిటిని, సుఖాలని, కష్టాలన్నింటినీ కూడా సృష్టించుకుంటుంది కదా ఒకటి మనసు. ఆ మనసు యొక్క మూలం ఎక్కడుంది? నీ లోపల ఉంది కదా. ఆ మనోమూలంలోకి వెళ్ళాలి, అక్కడ నిలబెట్టాలి, అక్కడ ఉండాలి. ఇది ఇష్టాంతం ఎక్కడ ఉండాలి? ఎవరి మనసు అది? నీ మనసే కదా. అంటే నేను దగ్గర నిలబెట్టాలి. ఇప్పుడు కూడా నేను ఈ దేహాన్ని అని అనుకుంటాం, నేను పలానా అమ్మాయిని, నేను పలానా అబ్బాయిని అనుకుంటాం. ఆ నేను నిజమైన నేను కాదు. ఎంచేత దేహంతో కలిసింది అది. నేనుగా ఉంటే దేంతో కలవకుండా ఉండదు అయితే అది నిజమైన నేను. దేహంతో కలిస్తే నిజమైన నేను కాదు, మనసుతో కలిస్తే నిజమైన నేను కాదు. ఏదో నిజమో అదే నేను అనేది. నీకో నేను, నాకో నేను, వీళ్ళందరికీ కొన్ని నేనులు, ఇన్ని నేనులు లేవు. అసలు ఎన్ని దేహాలు లేవు. ఆల్ దీస్ బాడీస్, ఆల్ దీస్ మైండ్స్, ఆల్ ద క్రియేషన్ ఆల్సో. ఎవరి యొక్క క్రియేషన్? అది మైండ్ యొక్క క్రియేషన్ అంతే. చాలా సింపుల్. ఏంటి? ఈ మైండ్ ఎవరిదే? నాదే కదా. నేనెవరు? ఈ మైండ్ ఎక్కడి నుంచి పుడుతుంది? అది ఒకటే మనకు కావాల్సింది. చిన్న కారు ఉంటుందనుకో, వెనకాల నుంచి తోస్తారు, ఒక ముగ్గురు నలుగురు తొయ్యాలి, స్టార్ట్ అవ్వలేదు. దాని ఇంకో పద్ధతి ఏంటి? తిప్పితే, తాళం తిప్పితే స్టార్ట్ అయిపోద్ది. కీ అలాగా బటన్ ఇలా వేస్తే వెంటనే స్టార్ట్ అయిపోద్ది. అటువంటిది విచారణ. నేను ఎవరు అనేది జస్ట్ అలా తిప్పితే చాలు, వెంటనే స్టార్ట్ అయిపోద్ది. మొత్తం కారంతో స్టార్ట్ అయిపోద్ది. అది మానేసి ఆ కీ ఇవ్వకుండా వెనకాల నుంచి ఒక 100 మంది తోసినా కానీ అప్పుడు కూడా కీ ఇవ్వాల్సిందే. అది పనిచేయాలి అక్కడ.
చిన్న కారుని ఇలా అంటే స్టార్ట్ అయిపోద్ది కదా, అదే ఆ నేను అనేది. ఆ నేను ఎవరు అనేది నీకు 90 అక్కర్లేదు. ఇంకా గురుదేవులు అవన్నీ మానద్దు ఎందుకు చెబుతారంటే అవి నీకు సహకారం చేస్తాయి. కారు నీదే, తాళం ఎక్కడో పడేసావు, ఏంటి పరిస్థితి? ఎంతమంది వచ్చినా వెళ్తుంది అది? అలాగుంది. ఎంత గొప్ప సాధకులైనా సరే అందరి పరిస్థితి ఎలాగుంది? కారు తాళాలు ఎక్కడ పెట్టేసి తాళం అక్కర్లేదని ఎక్కేసి కూర్చొని వెనకాల తోసేయండి అంటున్నారు. ఆడు నరసాపురం వెళ్ళినా కానీ తోయించుకుని వెళ్ళాలి. ఆడు దాని అంతా అది స్టార్ట్ అవ్వదా? కావాల్సింది ఏంటి? ఆ కారు తాళాలు ఎక్కడ ఉన్నాయి ముందు అది తీసుకోవాలి, అది జ్ఞాపకం చేసుకోవాలి. అసలైన పని ఏంటి? కారు తాళాలు ఎక్కడ ఉన్నాయో తీసి ఆ కారు తాళమే ఉండాలి మెళ్ళని, దాంతో స్టార్ట్ చేయాలి. ఈ కారు స్టార్ట్ చేస్తే తాళం చేయాలంటది ఏది? నేను ఎవరు? ఏ కారుకి ఆ కారు తాళాలు ఉంటాయి. ఎవరికి మట్టుకు వాళ్ళే స్వతహాగా ప్రయత్నం చేసుకోవాలి. స్వతహాగా ప్రయత్నం చేసుకోకుండా నా సాధన వాళ్ళు చేసి పెడతారు వీళ్ళు చేసి పెడతారు కంటే పని అవదు. ఇంచేత ఈ కారు తాళాలు ఈ కారుగా పనిచేస్తాయి, ఇంకో కారుకి పనిచేయవు. ఆ కారు అది కారు ఎందుకు అవుద్ది? అది దానికంటే 2 ఎడ్ల బండి సుఖం. మిగతా నువ్వు నామజపం చేసుకున్నా అంటే భక్తి అవసరం. అంటే భక్తుల్లో ఇష్టం, ప్రేమ, ఆరాధన, త్యాగం ఇవన్నీ ఇమిడిపోయి ఉంటాయి, చాలా ఉంటాయి భక్తులు. అందుచేత నెమ్మదిగా ఒక్కొక్కటి వస్తే మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు కూడా. భక్తులు ఏమేమి ఉన్నా మనకు తెలియదు. ఉండటంగా ఏదో ఉండాలో అదే ఉంది అని స్పష్టంగా తెలిసిన రోజునే ఆ ఉండటంగా ఉన్నదే ఏదో నేల కింద ఉంటుందా, గాలి కింద ఉంటుందా, దాని మీద ఒక భావన మనకు లేదు. అందుచేత భక్తి అవసరం. అది కేవలం నేల కాదు, నీరు కాదు, వాయువు కాదు, వీటిలన్నింటికి అతి ఈశ్వరుడు మన హృదయంలో ఉన్నవాడు. పరమేశ్వరుడు మీద నీకు భక్తి కలగాల, ఒక గౌరవ భావన పెరగాల. నీ హృదయంలో ఉన్న పరమేశ్వరుడి మీద ఒక గౌరవ భావన, ఆరాధన భావన పెరగాల. ఏ మేరకైతే నీకు ఆరాధన భావం పెరుగుతుందో ఆ మేరకు నీ విచారణ కూడా బాగా పండుద్ది. అంతేగాని నేను ఎవరో చూసుకో అంటే నేను ఉండిపోతే అదేదో డెజర్ట్ ల్యాండ్ లాగా ఉంటుంది, అది బంజరు భూమిలాగా ఉంటుంది. అది లోపల ఉన్నది మనకి బంజరు బీడి కాదు. సౌందర్యాలకే సౌందర్యం, దానికి ఆనందం, ఈ లైఫ్కే లైఫ్ ఇచ్చేది ఒకటి ఉంది, జీవం. అది స్వయానా ఈశ్వరుడు. నీ లోపల ఉన్నదే స్వయానా ఈశ్వరుడు. ఈ ప్రపంచాన్ని ఏలే ఈశ్వరుడు. సర్వజీవరాశిని పుట్టించే ఈశ్వరుడు. అటువంటి వాడిని నువ్వు నెతుకుతున్నావు. నేను ఎవరు అనేది అక్కడ ఏదో బంజరు భూమిలాగా అక్కడ ఆగిపోతే మన మనసులో ఎండిపోయిన తాటిరొట్టులాగా ఉంటాయి. అంటే మన మనసుకి అంటించాలి.
రంటింతో వచ్చేది కాదు, వచ్చేది అది కూడా. అంచేత భక్తిని జోడించుకుని విచారణ చేయాలి. నువ్వు నీ హృదయంలో ఉన్న ప్రభువుని నెతుకుతున్నావు. ఆ నెతిక దాన్ని ఏమన్నారు? భక్తి మార్గంలో ఆరాధన అన్నారు. ఉందా అక్కడ ఆర్తి లేకపోతే ఎలాగా? ఇక్కడ ఆర్ద్రత నీ ఈశ్వరుడి పట్ల నీకు ఇష్టం లేకపోతే ఎలాగా? ఆ ఈశ్వరుడి యొక్క పాదాల మీద నీకు ఆ ప్రేమ కలగకపోతే ఎలాగా? ఇవన్నీ టూల్స్, ఇవన్నీ పనిముట్లు. నువ్వు నెతికే ఈశ్వరుని ప్రేమించకుండానే నీ లోపల గలవా? ఆయన ఆరాధించ అనుకున్నది మాత్రమే తెలిసిపోతుందా? గురువు అనుగ్రహం ఉంటే ముందు తెలుస్తుంది, ఆ ఎరుక తెలుస్తుంది. కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే మళ్ళీ భక్తి అవసరం. భక్తి వేరు, జ్ఞానం వేరు కాదు, రెండు ఒకటే. నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది తెలియపోయినా కానీ నేను ఎవరు అనేది మాత్రం విడిచిపెట్టుకో. ఎంచేత అది ఎన్నో జన్మలు పడుతుంది. గురువు యొక్క గైడెన్స్ అనుక్షణం మనకు లేని పక్షంలో ఎన్నో జన్మలు పడుతుంది. ఆయన గైడెన్స్ మనకుండే, ఆయన ఆశీస్సులు మనకుంటే ఒక క్షణం చాలు. కొన్ని రోజులు కూడా కాదు, నెలలు కూడా కాదు, సంవత్సరాలు కూడా కాదు, ఒక క్షణం చాలు. లోకం అబద్ధం, ఉన్నదాని వలె కనిపిస్తుంది. పొద్దుటే మంచం మించి నిద్ర లేస్తాం, లేచేసరికి లోకం కనిపిస్తుంది. ఇది కలలో కనిపించిన లోకం లాంటిదే ఇది కూడా. ఇది ఇళ్ళలో ఎన్ని కనిపిస్తున్నాయి, నా మనసులో ఇవన్నీ తోస్తున్నాయే కానీ నిజం కాదు అనే ఒక ఈ లోకంలో కనిపించే నిజం అనుకున్నప్పుడు అసలైన నిజం నువ్వెలా పట్టుకోగలవు? నేను ఎవరు అది ఆ నేను దగ్గరే ఉంటే ఆ నిజమైన నేనే అసలైన నిజం అని నీకు తెలియాలి అంటే నీకు కనిపిస్తున్న లోకం నీకు ఎదురుగుండా కనిపించేదే నిజం అనుకుంటే నీ మనసుకు ఆధారంగా ఉన్నదే నిజం అని ఎలా అనిపిస్తుంది? రెండు నిజాలు ఎలాగ ఉంటాయి? రెండు నిజాలు ఉన్నాయని చెప్పి మనసు నమ్మదు కదా. లోకం పూర్తిగా కల్పితం, సర్వాబద్ధం అనే శాస్త్రం చెప్పింది. పుట్టి అబద్ధం అని చెప్పలేదు, లోకం ఏంటి? సర్వాబద్ధం. ఇది లౌకికులకు చెప్పేది కాదు, ఎవరైతే అద్వైతాన్ని ఆశ్రయించుకుని సాధన చేసుకుంటున్నారో వారికి చెప్పేది. ఇది మీ లోపల అండర్స్టాండ్ అవ్వాలి, అంతేగాని మీరు ఇతరులకు బోధించడం కోసం చెప్పేది కాదు. ఇది లోకం ఏంటిది? సర్వాబద్ధం, స్వప్న తుల్యము అన్నారు భగవాన్. ఏమన్నారు లోకాన్నే? స్వప్న. నీ దేహం స్వప్న తుల్యం, అబద్ధం. నీ మనసు అబద్ధం. నీ ఇంట్లో మనుషులు అబద్ధం, నీ ఇల్లు అబద్ధం. నువ్వు వంట చేస్తే నడిస్తే అబద్ధం, కూర్చుంటే అబద్ధం. నీకు కనిపించేదంతా కూడా సర్వాబద్ధం. ఈ సర్వాబద్ధమైన దాన్ని పట్టుకుని ఇది నిజమేమో అసలు దాన్ని శంకించట్లేదు, మనసు అనుమానించట్లేదు. అనుమానిస్తుంది, అదే పుట్టించుకుంది. ఎలా అనుమానిస్తుంది? ఇది సర్వాబద్ధం. ఇది అంటే సర్వాబద్ధం అంటే కొంచెం నిజం అయ్యి కొంచెం అబద్ధం ఇలా కాదు.
సర్వాబద్ధం. కనిపించే కొండలు, గొట్టలు, మేళ్ళ, మెంతులు, కార్లు, షికార్లు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, మొత్తం అంతా సర్వాబద్ధం. లేదు, కానీ ఉన్నదాని వల్లే కనిపిస్తుంది. స్వప్నమే మనకు గురువు. స్వప్నంలో కూడా ఉన్నదాని వల్లే కనిపించింది కదా. అప్పుడు కూడా లేదు కదా. స్వప్నంలో కూడా ఏ లోకమో లేదు, ఏ మనుషులు లేరు, ఏ మేళ్ళలో మిద్దులు లేవు. కానీ స్వప్నం జరుగుతున్నంతసేపు అది నిజమే అని అనిపించిందా, అనిపించలేదా? ముందు దాన్ని శంకించు. ఇది నిజం కాదు. ఈ కనిపించే యావత్తు కూడా, యావత్ ప్రపంచం, యావత్ విశ్వం కూడా నిజం కానే కాదు. అది నిజము అనుకుంటే అసలైన నిజంలోకి వెళ్ళనంటది నీ మనసు. అంచేత ముందు ఇది నిజం కాదు. మరి ఏది నిజం అంటే, ఇది ఎవరు చూస్తున్నారో? మనసు గారు చూస్తున్నారు. ఈ లోకాన్ని ఎవరు చూస్తున్నారో? స్వప్నంలో చూసినా మనసు గారే చూస్తున్నారు, జాగ్రత్త అవస్థలో చూసినా మనసు గారే చూస్తున్నారు. ఈ మనసు యొక్క మూలం ఎవరి మనసు? ఇది నీ మనసే. నేను ఏంటది? నేను నేను అనే దగ్గర ఉండిపో. అది ఆన్సర్లెస్ క్వశ్చన్. అది ఆన్సర్ అంటూ ఒకటే ఒకటి ఉంది. ఏంటది? ఈ నేను ఎవరో అని ప్రశ్నించేది మాయమైపోద్ది. ప్రశ్నించగా ఇది మొత్తం కరిగిపోద్ది. కరిగిపోతుందంటే అంతకుముందు ఉండి కరిగిపోతుంది అని కాదు. అసలు ఇది ఏనాడు లేదు. మనసు అనేది ఏనాడు లేదు. నీకు ఎప్పుడే ఏదైతే ఈ లోకాన్ని అంతా సృష్టించుకుందో ఆ మనసు కరిగిపోయినప్పుడు, అదే లేదని తెలిసినప్పుడు, మరి దీంట్లోంచి పుట్టిన లోకం నిజం అనిపిస్తుంది నీకు. అప్పుడు ఈ మనసు ఉంది కాబట్టి, ఉంది అని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వు నమ్ముతున్నావు కాబట్టి దీంట్లోంచి పుట్టిన లోకం నిజం అనిపిస్తుంది. ఆత్మజ్ఞానం పొందాలంటే సంవత్సరాలు కూడా అక్కల్లా. నువ్వుగా ఉంటే చాలు, నేను దగ్గర ఉంటే చాలు. ఎప్పుడు ఎన్నాళ్ళ, ఎంతకాలం ఉండాలి? నువ్వు మొదలుపెట్టి 24 గంటలకు 24 గంటలు ఉండిపోగలగాలి. అంటే ఫస్ట్లో ఉండలేవు. ఫస్ట్లో కొంతకాలం చేసుకో. ఒక టైం పెట్టుకుని పావు గంట అయినా పర్లేదు, అరగంట అయినా పర్లేదు, గంట అయినా పర్లేదు. నువ్వు ఉదయం పావు గంట ఉండటం అలవాటు చేసుకున్నావు అనుకో, లేదా అరగంట ప్రాక్టీస్ చేసావనుకో, నేను ఎవరనేది నీకేం తెలీదు. ఇది సైంటిఫిక్, ఇది మోస్ట్ సైంటిఫిక్. ఎవరికైనా సరే, గొప్ప శాస్త్రవేత్తకైనా సరే, నేను ఎవరు అనేది, నేను దగ్గర ఉండగలగటం అనేది అది కష్టం. లోకంలోకి వెళ్ళి ఎంత పరిశోధన చేయమన్నా చేస్తాడు, కానీ వాడిని చూసుకోమంటే, వాడిని పరిశోధించుకోమంటే, తను తాను పరిశోధించుకోమంటే చేయలేడు. ఈ 3 స్థితులకి ఈ 3 స్థితులు మనసులో ఉన్నాయి. మనసు యొక్క మూలం ఎక్కడుంది? హృదయంలో ఉంది. అదే చైతన్యము. అదే మనసును దాటిన తర్వాత వచ్చేది కదా. మరి మనసు ఉంటేనే అనుభవం ఉంటుంది, మనసు లేకపోతే అనుభవం ఉండదు. ప్యూర్ కాన్షియస్నెస్ అంటే శుద్ధ చైతన్యం, శుద్ధ పరబ్రహ్మం. మనసుకు దాన్ని ఎంజాయ్ చేసే శక్తి లేదు. మనసు దాటితే వచ్చేది అది. మరి మనసు ఎలా ఎంజాయ్ చేస్తుంది దాన్ని? మనసు దాంట్లోంచి పుడుతుంది, కానీ మనసు వెళ్ళి దాన్ని ఎంజాయ్ చేయలేదు. ఒక బుడగ సముద్రాన్ని ఎలా మింగగలుగుతుంది? అది బుడగ, అది సముద్రం ఎలా పడుద్ది? మనసు అనేది చిన్ని బుడగ, లేనిది. అది ఉన్న బుడగ కూడా కాదు, లేనిది. అది సముద్రం అంత నీరు
బుడగలు చొప్పించినట్టే ఈ మనసుతోటి దాన్ని ఎంజాయ్ చేద్దాం అంటే ఎంజాయ్మెంట్లు అన్నీ మనసులో ఉన్నాయి, కానీ అసలైన చైతన్యంలో ఏమీ లేవు. అంటే నీ స్వస్వరూపంలో ఏమీ లేవు, కానీ అది సుఖానికి దుఃఖానికి ఆవలో ఉంటుంది. అది ఇంకా ఇలా ఉంటుందని చెప్పలేరు. అది దివ్యానందం అనొచ్చు. దివ్యానందం అంటే దేవుళ్ళు ఆనందిస్తారన్న మీనింగ్ వచ్చేస్తుంది. దేవుళ్ళకి కూడా అందదు అది. ఇంకా దేవుళ్ళకి కూడా మనసు ఉంటుంది, దేవతలకు కూడా మనసు ఉంటుంది. దేవుళ్ళు వేరు, దేవతలు వేరు. తను తెలుసుకున్నవాడు దేవుడే. మనసును అధిగమించిన వాడు దేవుడే. దాన్ని జ్ఞాని అంటున్నారు, జీవన్ముక్తుడు అంటున్నారు. దేవతలు వేరు. దేవతల్లో మనసు ఉంటుంది, వాళ్ళు కూడా జీవులతో సమానమే. దేవుడికి మనసు ఉండదు, మనసును ఓవర్కమ్ చేసి ఉంటాడు. నిజమైన నేను అది కారు స్టార్ట్ చేస్తే వచ్చేసింది. అంటే తాళం చేయలేదు, అదొకటి వదిలిపెట్టి ఎంతమందితో చూయించుకున్నా కానీ జీవితం వెళ్ళిపోద్ది, కానీ ఆ కారు యొక్క ఉపకారం కూడా ఉండదు. అంటే దేహాన్ని మనసునే మనం సాధన కోసం ఉపయోగించుకోవాలి. సాధన కోసం తప్పించి ఇంక దేనికోసం ఉపయోగించుకున్నా కానీ మళ్ళీ పుట్టక తప్పదు. ఎప్పుడు సాధన కోసం మినహాయించి ఇంకా మిగతా దేనికోసం ఉపయోగించిన అంటే దాని అర్థం పొద్దుటి నుంచి సాయంత్రం వరకు సాధన చేసుకుంటూ కూర్చోండి, జపమాలు తిప్పండి, నేను ఎవరు చూసుకోండి అని అర్థం. అది కానే కాదు. నీ ఒంటి మీదకి ఏదో వస్తుంది, ఏ ప్రారంధం వస్తే ఆ ప్రారంధం నీ ఒంటి మీద వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో నీకు సంబంధం ఉండదు. నేను ఎవరో నేను దగ్గరే ఉండగలగటం నీకు వస్తే నాతో సంబంధం లేకుండా చాలా పనులు అయిపోతున్నాయి, నా ద్వారా కూడా అయిపోతున్నాయని తెలుస్తుంది. నా ద్వారా అంటే ఏంటి, అక్కడ నా దేహం ద్వారా కూడా అయిపోతున్నాయి నీకు తెలుస్తుంది. నీతో సంబంధం లేకుండా బయట చాలా పనులు అవుతున్నాయి, నీ పనులు. అలాగే నీతో సంబంధం లేకుండా, నీ దేహంతో సంబంధం లేకుండా నీ సొంత పనులు కూడా అవుతూ ఉంటాయి. ఎప్పుడు తెలుస్తుంది? నువ్వుగా ఉండు, నేను ఎవరో చూసుకుంటానే ఉండు, నిజమే నేను దగ్గరే ఉండు, ఆ మూలంలో ఉండు, అక్కడ టెస్ట్ చేసుకో కదలకంగా. సాధనలో అలా ఉండు. తర్వాత ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? నా గీతలో ఏముందో అది నా ఒంటి మీద వెళ్తుంది. బ్రహ్మదేవుడు నాకు ఏమి రాశాడో అది నా ఒంటి మీద వెళ్తుంది. అవి అలా జరుగుతున్నాయి, కానీ నేను మాత్రం ఏం చేయట్లేదు. నేను ఏమీ చేయట్లేదు. నా దేహం చేస్తుంది, నా మనసు చేస్తుంది, నా బుద్ధి చేస్తుంది, కానీ నేనుగా ఉన్నాను. నేను ఎలాగున్నాను? నేనుగానే ఉన్నాను. ఆ నిజమైన నేను దగ్గరే ఉంటున్నాను ఆల్వేస్. ఎప్పుడు ఆ నిజమైన నేను దగ్గర బయట ఎంచుకుని కూర్చున్నాను. నా ద్వారా నా దేహం ద్వారా జరిగేది జరిగిపోతుంది. కూర తినవలసింది తినేస్తున్నాను, కానీ నేను అప్పుడు కూడా ఎలాగున్నాను? నేనుగానే ఉన్నాను. ఆ నిజమైన ఉనికి దగ్గరే ఉన్నాను. మంచినీళ్ళు తాగాల్సి ఉంటే తాగేస్తుంది, చేయి పట్టుకుంటుంది, గ్లాసు నోరు గటగట తాగేస్తుంది, కానీ నేను ఎక్కడ ఉన్నాను? నేను ఉనికిగానే ఉన్నాను. అన్నం తిన్నప్పుడు కూడా అంతే. అంటే దేహం ద్వారా జరిగే ప్రతి పనితోనూ నువ్వు డిటాచ్ అవ్వాలి. నేను డిటాచ్ అయిపోతానంటే అవ్వలేవు. డిటాచ్ అవ్వాలంటే ఏంటి మార్గం? నువ్వెవరో పట్టుకో. ఈ దేహం మీద వాళ్ళని ఒక ఈ ప్రపంచం నిజం, ఈ దేహాలు నిజం, ఈ రిలేషన్స్ నిజం, ఈ కుటుంబాలు నిజం, ఈ సమాజం నిజం అనుకుంటే నువ్వు డిటాచ్ ఎలా అవుతావు? అవ్వలేవు. డిటాచ్ చేద్దాం అనుకుంటే రాదు. బల్బు వెలగాలంటే అక్కడ స్విచ్ ఇంకో చోట ఉంటుంది, ఆ స్విచ్ నొక్కాలి. ఆ స్విచ్ ఏంటి? ఈ లోకం అదృశ్యం అవ్వాలంటే నీకు టోటల్గా కంప్లీట్గా కనిపిస్తూనే ఉంటుంది. అదృశ్యం అంటే మొత్తం కంటికి ఏం కనిపించదని కాదు, అప్పుడు కూడా నీకు తోస్తానే ఉంటుంది. ఎలా తోస్తుంది?
రాత్రి స్వప్నంలో ఏదైతే జరిగిందో అది ఇప్పుడు ఎలా లీలగా అనిపిస్తుందో దాన్ని లీలగా అనిపిస్తుంది అంటారు. ఏమంటారు? లీలగా తోస్తుంది అంటారు కదా, అలా లీలగా తోస్తుంది ఇది కూడా. ఇది పరమేశ్వరుడు లీల అన్నారు. అందుకనే ఈ సర్వలోకం కూడా ఏంటి? పరమేశ్వరుడు లీల. అప్పుడు ఏం తెలుస్తుంది నీకు? మంత్రాల్లో ఉంటుంది కదా, ఓం తద్వాయు ఓం తదాత్మ ఏదో అంటారు కదా, అవన్నీ కరెక్టే. అప్పుడు ఏం తెలుస్తుంది నీకు? ఈ వాయువు నేనే, ఆత్మలోంచే వచ్చింది. ఏది? మనసులోంచి వాయువు పుట్టింది అంటే గాలి అంతను, ఈ సృష్టి అంతా. ఇన్ని కనిపించే సర్వజగత్తు కూడా నీలోంచే పుట్టింది, నీ మనసులోంచే పుట్టింది. ఆ మనసు దేంట్లోంచి పుట్టింది? ఆత్మలోంచి పుట్టింది. అంచేత అవి కూడా ఆత్మకు సంబంధించినవే కానీ బయట ఏమి లేవు. అప్పుడు నీకు లోపల ఇదంతా తోస్తూ ఉంటుంది. ఈ సర్వ సృష్టి కూడా నీ లోపల తోస్తూ ఉన్నప్పుడు అది సత్యం. ఓం తదాత్మ తద్వాయు అంటారు కదా, అది ఎప్పుడు సత్యం? ఈ సకల చరాచర సృష్టి అంతా కూడా నీ లోపల తోస్తూ ఉంటుంది ఒక లీలగా. స్వప్నావస్థను దాటి జాగ్రత్త అవస్థలో పడ్డారు. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు స్వప్నావస్థ ఎలా తెలుస్తుంది? జాగ్రత్త అవస్థ ఏమో నిజం, స్వప్నావస్థ మాత్రం అబద్ధం అనిపిస్తుంది కదా. ఇది కూడా దాటాలి. దాటితే ఏమవుతుంది? అలా 3 అవస్థలు లేనే లేవు. ఉన్నది నేను, ఆ నిజమైన నేను. ఆ నిజమైన నేనుగా ఉండగలిగితే అప్పుడు ఈ స్వప్నం, ఈ గాఢ నిద్ర, ఈ జాగ్రత్త వచ్చినప్పుడు, ఆ స్వప్నం వచ్చినప్పుడు మన సృష్టించిన సృష్టి, ఈ మొత్తం పంచభూతాలు, ఈ విశ్వం, ఇదంతా కూడా విశ్వం విష్ణు అన్నప్పుడు తెలుస్తుంది. విశ్వం వేరుగా లేదయ్యా, అది కూడా విష్ణువే. బుడగ వేరుగా లేదు, బుడగ కూడా సముద్రంలో భాగమే. బుడగలో ఉన్నది కూడా నీరే. లోపల గాలి ఉందంతే, గాలి చేరింది, బుడగ కూడా సముద్రంలోంచి పుట్టింది. అంటే బుడగల్లో, సముద్రంలో ఉండే బుడగ ఎటువంటిదో ఈ సకల చరాచర సృష్టి మొత్తం విశ్వం అంతా కూడా నీలో చిన్న బుడగ కింద తోస్తుంది. అంతవరకు లోకం సర్వాబద్ధం అన్నావు కాదు, ఇప్పుడు కూడా అబద్ధమే. కానీ లోకం చూస్తున్నప్పుడు నీకు ఒక ప్రేమ కలుగుతుంది. తన కడుపులోంచే వచ్చిన బిడ్డ మీద తల్లికి ప్రేమ ఉంటుంది. అది మనిషి అవ్వచ్చు, పశువు అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, పక్షి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. తన కడుపులోంచే వచ్చిన దాని మీద ప్రేమ ఉంటుంది. అదేవిధంగా ఈ లోకం యావత్తు మీద నీకు ప్రేమ వచ్చేస్తుంది. చెట్టు, పొట్ట, రాయి, రప్ప అన్నిటి మీద ప్రేమ వచ్చేస్తుంది. ఎంచేత అది నీలోంచే పుట్టింది. అది వాయువు మీద ప్రేమే, అగ్ని మీద ప్రేమే. అది అనుకుని ప్రేమించేది కాదు, వస్తే ప్రేమించేది. అది ఆత్మ యొక్క ప్రేమ. అది దైవీ ప్రేమ. అది మోహం కాదు. మోహానికి ప్రేమగా తేడా ఏంటంటే, మోహం రిటర్న్స్ ఆశిస్తుంది. పలానా వస్తువు లేదా పలానా వ్యక్తి వాళ్ళ దగ్గర నుంచి ఏదో పొందాలనిపిస్తుంది, అది మోహం. అది పొందితేనే దాంట్లోంచి సుఖం ఉందనిపిస్తుంది. దాంట్లో ఉండదు సుఖం, ఉందేమో అనిపిస్తుంది. ప్రేమ అంటే అది రిటర్న్స్ ఆశించదు, అంతా త్యాగమే. బిడ్డ ఎంత తింటే అంత తల్లికి ఇష్టం, అది ప్రేమే. అది కానీ ఏమనుకుంటున్నారు? మమకారం అనుకుంటున్నారు. ఎంతచేత మమకారం అనుకుంటున్నారు? నిజంగా మమకారంలో కూరుకుపోతున్నారు. వాడికి అన్నం పెట్టేస్తారు, బాగా చదవకపోతే పెట్టరు. ఏదో ఉద్యోగం వచ్చిన కొడుకుని ఒక రకంగా చూస్తారు, ఉద్యోగం లేని కొడుకుని ఇంకో రకంగా చూస్తారు. బాగా చదివే బిడ్డని ఒక రకంగాను, చదవకపోతే ఆడి పట్ల ఒక
వివక్ష వచ్చేస్తుంది. ఆ వివక్షతోటి ఏంటి ఇలాగా తయారయ్యాడు, ఈ నా కడుపులో పుట్టాడేంటి, ఈ నా బిడ్డనే అనిపించదు. ఇదే కంద కాబట్టి అనుమానించలేదు. ఇంకా ఈ నా బిడ్డేనా అసలు వీడు వీళ్ళు ఎలా తయారయ్యారంటే మన బుద్ధిలో ఒకటి రాలేదంటే అనిపించదు. ఇదంతా ఏంటి మమకారం వల్ల వస్తుంది. అది ప్రేమ కాదు. మమకారం ఎప్పుడు ప్రేమ కాదు. జీవుల్లో కూడా ప్రేమ ఉంటుంది, కానీ ఈ మోహం అనేది అంటుకుపోవడం వల్ల అది మమకారం అయిపోయింది. మోహం అనేది కలిసిన ప్రేమను ఏమంటారో మమకారం అంటారు. ఏ మోహం కలవలేదనుకో, ప్యూర్ లవ్ అనుకో, అది డివైన్ లవ్. డివైన్ లవ్ ఎప్పుడూ కూడా భగవంతుడిలోకి దారితీస్తుంది, ఈశ్వరులోకి దారితీస్తుంది. ఈ ప్రేమ గొడవలు మనకెందుకు, భగవాన్ సబ్జెక్టులోకి వెళ్దాం. ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు. ధ్యానం చేయకు, చాలా గొప్ప గొప్ప మాటలు. ధ్యానం చేయకు, సంస్థితమై ఉండు. నేనున్నానని భావించకు, సంస్థితమై ఉండు. ఉండటం గురించి భావించకు, ఉన్నావు నీవు. ఒక్క ముక్క అర్థమవుతుంది మనకే. అందరూ ధ్యానం చేయండి ధ్యానం చేయండి మెడిటేషన్ క్లాసులు పెడుతుంటే భగవానే ఉన్నారు. ధ్యానం చేయకు, సంస్థితమై ఉండు. ఏంటది? సంస్థితమై ఉండు. వేమి చదవక పరీక్ష పాస్ అయిపో అన్నట్టుగా ఉంటుంది. ఇది అర్థం కాకపోతే ఏమీ చదవకో కానీ పరీక్ష పాస్ అయిపో. సంవత్సరాల తరబడి తిండి నీళ్లు కట్టుకుని ధ్యానాలు చేస్తేనే కానీ సంస్థితం అవటం రాదు. మరి భగవాన్ ఏం చెబుతున్నారు? భగవాన్ చెప్పేది తప్పు కాదు, ఎందుకనే మనం అర్థం చేసుకోవడంలో రాంగ్ ఉంది. ఏంటది? నువ్వు ఎన్ని సంవత్సరాలు అంటే ఇందాక అనుకున్నాం కదా, కారు ఎంత లెక్కతో తోసినా కానీ అది స్టార్ట్ అవ్వదా, మనం తోసుకుంటూ వెళ్ళాలి. మేము కారు మీద వచ్చామని చెప్పి చెప్పుకోవటానికి కీస్ ఉండాలి కదా. ఆ కీ అనమాట ఈ సంస్థితమే ఉండటం. నువ్వు కారు తాళం ఇంట్లో పెట్టుకుని నరసాపురం వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా తోసుకుని వెళ్ళటం లాంటిది. ఎందుకు ధ్యానం చేస్తున్నాం అనేది తెలుసుకొని చెయ్యాలి. ధ్యానం చేయటం చాలా గొప్పది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. భగవాన్ అసలు ధ్యానానికే ఏంటి గడ్డి పరక అంత విలువ కూడా ఇవ్వలేదు. ఎవరో మన అరుణాచల మహర్షి ధ్యానానికే గడ్డి పరక అంత విలువ కూడా ఇవ్వలేదు. మరి దేనికి ఇచ్చారు? నేను ఎవరో అని తెలిస్తేనే నీకు సంస్థితమై ఉండటం తెలుస్తుంది. సంస్థితమై ఉండటం అంటే ఈ 3 స్థితులు ఉన్నాయి కదా. ఏంటి 3 స్థితులు? స్వప్నావస్థ, గాఢ నిద్ర, జాగ్రత్త అవస్థ. ఈ 3 అవస్థలు ఉన్నాయి కదా. 3 అవస్థలు అనొచ్చు, 3 స్థితులు అనొచ్చు, కానీ అవన్నీ నిజం కాదు. ఈ 3 అవస్థలు దాటిన తర్వాత ఈ 3 అవస్థలు దేని నుంచి అయితే వస్తున్నాయో అది సంస్థితి. 3 అవస్థలు దేంట్లోంచి వస్తున్నాయి? ఆత్మలోంచి వస్తున్నాయి, లేకపోతే ఈశ్వరులోంచి వస్తున్నాయి, చైతన్యం నుంచి వస్తున్నాయి, ఎరుకులోంచి వస్తున్నాయి అని అనుకుంటారు కదా, చెబుతూ ఉంటారు కదా. అలాగా మనకు అనుభవం లేనప్పుడు ఏం చేస్తాం? అనుకుంటున్నారని చెప్పుకోవాలి మనం. కానీ శాస్త్రం కదా, శాస్త్రం ఋషులు చెప్పిందే కదా, అంచేత ఋషులు చెప్పింది పని అనుకుంటాం. ఎందుకు పని ఎలా చెబుతున్నారు ఋషులు అని చెప్పుకుందాం. ఎప్పుడైతే ఈ 3 అవస్థలకే కూడా మూలం ఏదో నీకు తెలిసిందో అప్పుడు నువ్వెవరో నీకు తెలిసిపోద్ది. అది సంస్థితమై ఉండటం. అది ఇప్పుడే ఉండిపో అంటున్నాడు. అంటే నువ్వేం చదవక్కర్లేదు, డైరెక్ట్గా పరీక్ష రాసే అంటున్నాడు. నువ్వు ఎంత బట్టి అంటే ఈ ధ్యానాలు, రకరకాల ధ్యానాలు ఎన్ని పెరిగిపోయి పట్టేసే బాపతి ఎలా తయారయ్యారో స్టూడెంట్స్ అలా తయారైపోతున్నారు. ధ్యానం దేనికోసం? ధ్యానం అంటే యానమే. తద్యానం. తత్ అంటే ఏంటి? సత్యం. ఏది ఉందో అది తత్ అంటే అది. దానిలోకి యానం, ప్రయాణం.
అయ్యాం అనేది నేను ఉన్నాను, ఉండటంగా ఉన్నాను. దట్ అదే నేను. అయ్యాం దట్ అయ్యాం అదే నేను. నేను అదే నేను. ఆ నేను దగ్గర ఉండగలగటం రావాలంటే ప్రయాణం చేయాలి కదా. దాంట్లోకి ప్రయాణం చేస్తే ఎంత లెక్క వెళ్తావు? అసలు నువ్వు అదే ఉన్నావు, ఇంకెక్కడ ప్రయాణం చేస్తావు? నీ ఇంట్లోకి నువ్వు ఎంత ప్రయాణం చేస్తావు? ఏ బస్సు ఎక్కుతావు? నువ్వు ఆల్రెడీ ఇంట్లో ఉన్నావు, నీ గదిలో నువ్వు ఉన్నావు, నీ గదిలోనూ నువ్వు ఉండి నీ గదిలోకి నువ్వు టికెట్ ఇవ్వండి అండి. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి టికెట్ అడుగుతావు? విష్ణువుని అడుగుతావా, శివుడిని అడుగుతావా, లేదా బుద్ధుడిని అడుగుతావా ధ్యానం నేర్పమని? ఈ మధ్యకాలం చాలామంది ధ్యానాలు నేర్పేస్తున్నారు కదా. ధ్యానం అంటే నీ ఇంట్లోకే వెళ్ళటానికే నువ్వు టికెట్ అడుగుతున్నావు వాళ్ళని. వాళ్ళు మీ ఇష్టం, చాలా లెక్క ఉంది నీ ఇల్లు, ఇప్పుడు మాత్రం నీ ఇంట్లో లేవు నువ్వు. అది చాలా మైళ్ళు ఉంది, ఆ మైళ్ళన్నీ వెళ్ళాలంటే పెద్ద ట్రైన్ ఎక్కాలి, ఆ ట్రైన్కి ఎంత అవుతుంది, లగేజ్ ఛార్జ్ ఎంత, ఇలా అడుగుతారు. నీ ఇంట్లోకే నువ్వు వెళ్ళటానికి అసలు ప్రయాణం ఎందుకు? ఇది భగవాన్ ప్రశ్న. అంచేత అంటే ధ్యానంలో యానం ఉంది కదా, ప్రయాణం ఉంది కదా, అసలు ప్రయాణమే అవసరం లేదు నీకు. అంచేత ధ్యానం చేయకు, సంస్థితమై ఉండు. మరి ఎలా వచ్చేస్తుంది భగవాను? ఏమి చదవలేదు, పరీక్ష రాసేయమంటున్నావు అంటే నీకు తెలుసున్న ప్రశ్నలు ఎత్తాలే. అంటే ఏంటి? చదువుకోకపోయినా ఎవడైనా సరే నేనున్నాను అంటాడు. నేనున్నాను అని అంటాడండ. బుర్ర ఉన్నవాడు ఎవడైనా సరే నేనున్నాను అంటాడు. దాని చదువుతో సంబంధం ఉంది, పాండిత్యంతో సంబంధం ఉంది, డిగ్రీలతో సంబంధం ఉంది. అంటే భగవాన్ పద్ధతి అత్యంత పామరుడికి కూడా సులువైంది. ధనికుడైనా తొందరగా వచ్చేది, పండితుడైనా తొందరగా వచ్చేది. పండితుడైనా నేనున్నానని అంటాడు, నేను దేహం అని అనుకుంటాడు. పామరుడైనా నేనున్నాను అనుకుంటాడు, నేనంటే దేహం అనుకుంటాడు. ధనికుడైనా పేదవాడైనా నేనున్నాను, నేను దేహంగా ఉన్నాను అనుకుంటాడు. అంటే ఈ సృష్టిలో ప్రతి మనిషి కూడా నేను ఈ దేహాన్నే, ప్రతి జీవుడు కూడా నేను ఈ దేహాన్నే అనుకుంటాడు కూడా. అది అందరికీ కామనం, అది అందరికీ కామనం. కానీ నువ్వుగానే ఉన్నావు, నువ్వు దేహంగా లేవు, దేహాన్ని అంటిపెట్టుకుని ఉన్నావు. దేహంతో బాడీ ఐడెంటిఫికేషన్ అంటారు దాన్ని. దేహాన్ని అంటిపెట్టుకుని ఉన్నావు. ఈ అంటిపెట్టుకుని ఉన్న దాంట్లోంచి విడివాడు నేను దేహం, నేను దేహం అనుకుంటున్నావు కదా. ఆ నేనుగా ఉండు, అప్పుడు దేహం బయటకు పోద్ది. ఇప్పుడు ఏమనుకుంటున్నావు? నేను దేహాన్ని అనుకుంటున్నావు కదా. అది నేను వెనక లాక్కో, ఆ నేను చూడు. ఇది దేహం, నేను దేహం అనుకుంటున్నావు. ఎవరు అనుకుంటున్నారు? నేను దేహాన్ని నేను అనుకుంటుంది కదా. ఆ నేను వెనకలాగు. ఈ నేను అనేది వెనకలాగటానికే ఎన్ని పుస్తకాలు చదివేయాలేంటి? కొన్ని పుస్తకాలు చదివితే వస్తుంది అది. అంచేత ఏమీ చదవక్కర్లేదు, పరీక్ష రాసేయమంటున్నాడు. దానికి ఏమి చదవక్కర్లేదు. నేను నీకు ఆత్మవిద్య వండర్ఫుల్గా చెప్పేది ఈ శ్రీ భగవానుడు ఎలా చెబుతున్నాడు చూడు. నీకు చదువు అక్కర్లేదు, అసలు ధ్యానం అక్కర్లేదు. అంచేత ధ్యానం చేయకన్నాడు. చాలా పెద్ద మాట వాడేసాడు భగవాన్. అంతటి వాడాడు కాబట్టి అందరూ ఫాలో అవుతున్నాం. కానీ లేకపోతే పనికి మాల మాట ఎవడో తెక్కడు ఎవడో చెప్పాడు అనుకుంటాం. ధ్యానం చేయకు అంటున్నాడు. కానీ నీకు ధ్యానం అవసరం లేదు అసలు. మరి ధ్యానం చేసి ఎప్పుడో పొందేది కదా అది. తపస్సు చేసి ఎప్పుడో పొందేది అనుకుంటారు కదా. అసలు ధ్యానమే చేయొద్దు అన్నాడంటే ఎందుకు చేయొద్దు అన్నాడు? నేను దేహం అనుకుంటున్నాను. ఇది నేను అనేది వెనకలాగు, నేనుగా ఉండాలాగా. అప్పుడు దేహ తాదాత్మ్యం పోద్ది. నేను దేహాన్ని అనుకుంటున్నాడు ధ్యానం చేసేవాడు. చదువుకున్నాడు కూడా నేను దేహాన్ని అనుకుంటున్నాడు. ఆ చదువు నేను దేహాన్ని అనే దాంట్లో బయటికి లాగలేకపోతుంది. అలాగే ధ్యానం చేసేవాడు కూడా నేను ఈ దేహాన్ని అనుకున్నంతకాలం ఆ దేహ బుద్ధితోడు ఉంటాడు, కానీ నేనుగా ఉండడు. అంతే భగవాన్ ఏం చెబుతున్నాడు? ఆ నేనుగా ఉంటాం నేర్చుకో. ఈ దేహం నేను కాదుకుండా ఈ దేహాన్ని విడిచిపెట్టు, నేనుగా ఉంటాం నేర్చుకో. ఇంక దానికి చదువు ఎందుకు, దానికి ధ్యానం ఎందుకు, దానికి మంత్రం ఎందుకు, దానికి జపం ఎందుకు? అలాగని చెప్పి ఏం వదిలిపెట్టేకండి.
ఈ కుదురు కడతారు, మొక్కలకి కుదురు కడతారు. కుదురు కట్టి దాంట్లో నీళ్ళు వేస్తారు కదా. ఆ నీళ్ళు కుదురు ఎందుకు కడతారో, నీళ్ళు బయటికి వెళ్ళిపోకుండా. అంచేత మీ పూజ జపం ఇవన్నీ ఎందుకంటే బయటికి వెళ్ళిపోకుండా. భగవాన్ పోసిన అమృతం అక్కడ నిలబడి ఉండాలంటే అది కాపాడతాయి. కొంతసేపే చేస్తుంది మనసు. తర్వాత ఏం చేస్తుంది, ఇది బాగోలేదంటే భజన చేసుకుందాం అనిపిస్తూ ఉంటుంది అంటుంది. అయితే చేసుకో, మానద్దండ, మానే అండ భగవాన్, చేసుకో. భజన చేసుకుంటే నేను ఎవరు అనుకో. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. నేను ఎవరో ఆ నేను దగ్గర ఉంటూ ఈ నామం చేసుకోలేవా? ఆ నేను దగ్గర ఉంటూ నామం చేసుకుంటేనే నిజంగా రాముడికి అందుద్ది. అది రాముడిని ఏదో ఒక విగ్రహంగా ఊహించి, ఒక మనిషిగా ఊహించి, ఒక రూపాన్ని ఊహించి చేసుకుంటే ఇదే నామం. ఏంటది? శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. ఇదే నామం. రాముణ్ణి రామో ధర్మ విగ్రహవాన్ ధర్మ, అది చాలా గొప్పదే. ఆ విగ్రహాన్ని కానీ ఆ రూపాన్ని కానీ ధ్యానించి అది దృష్టిపదంలో పెట్టుకుని చేసుకుంటే ఎంతో టైం పడుతుంది. ఆ నేను దగ్గర ఉండి ఆ నిజమైన నేను నీకు రోజు ప్రాక్టీస్ చేస్తున్నావు కాబట్టి ఆ నేను దగ్గర ఉంటూ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. నువ్వు ఎక్కడున్నావు? ఏ పని చేస్తున్నావు? నేను దగ్గర ఉన్నావు. ఈ నోరేం చేస్తుంది? నామం చెబుతుంది. నీ మనసు ఏం చేస్తుంది? రాముణ్ణి గౌరవిస్తుంది, రాముణ్ణి ఆరాధిస్తుంది. నీ చెవులు ఏం చేస్తున్నాయి? ఆ పాటని, నువ్వు పాడిన పాటనే మళ్ళీ వింటుంది. నీ బ్లడ్లో మార్పులు వస్తాయి. అసలు ఇప్పుడు అన్నీ ఎందుకు చెప్పకూడదంటే, నీ బ్లడ్లో మార్పులు వస్తాయి, లేకపోతే నామంతో నువ్వు ఆస్తి వచ్చేస్తుంది, ఎన్ని చెబితే ఇదంతా లోకం అంతా నిజం, దేహం నిజం అనుకుంటుంది. అంచేది భగవాన్ ఏం నిజం కాదు, ఆ నిజం కాదు అనే మాట ముందు తెలుసుకోండి. నిన్ను నువ్వు చూసుకుంటూ అప్పుడు భక్తిలో ఉండు, నిన్ను నువ్వు చూసుకుంటూ అప్పుడు పాటలు పాడుకో, నిన్ను నువ్వు చూసుకుంటూ అప్పుడు ధ్యానం చేసుకో. ఇప్పుడు ధ్యానం వద్దన్నాడు కదా, సంస్థితమై ఉండు. సంస్థితమై ఉన్న తర్వాత అప్పుడు ధ్యానంలో ఉన్నా కానీ అసలు నీకు అవసరం ఉండదు అది. కానీ ఈశ్వరుడి మీద ప్రేమ ఆపుకోలేనంత వస్తుంది. అప్పుడు ఈశ్వరుని కీర్తించకుండా ఉండలేవు కాబట్టి కీర్తిస్తా. కానీ ఆ గ్రాటిట్యూడ్ వల్ల కీర్తిస్తావు తప్పించి, అంటే కృతజ్ఞత వల్ల కీర్తిస్తావు తప్పించి నువ్వుగా ఉండటానికే ఇష్టపడతావు. ఎప్పుడు నీకు వేరే ఇంకేం అవసరం లేదు. సంకీర్తన 10 మందికి ఉపకారం చేస్తుంది. అది 10 మంది మనసులను ఆకర్షిస్తుంది. ఎవరి వైపు? లోకం వైపా? లోపలికి ఆకర్షిస్తుంది, ఈశ్వరుడు వైపు ఆకర్షిస్తుంది. అంటే 10 మందికి ఉపకారం చేసే పనులు నీ ద్వారా చేస్తాడు అప్పుడు ఈశ్వరుడు. నీ ద్వారా ఇప్పటికే ఉపకారం ఏం చేస్తున్నాడు అనుకో, నీకు సంకీర్తనలు వచ్చేస్తున్నాయి, ధ్యానాలు వచ్చేస్తున్నాయి, జపాలు వచ్చేస్తున్నాయి అనుకో. అసలు ఏంటి? ముందు నువ్వు బాగుపడాలి కదా. లోకంలో అందరికీ స్వీట్లు పంచి పెడతానండి, నేను ఒక్కడు కూడా తినండి, నాకు షుగర్ అండి అంటే ఏంటో బతుకది. అందరికీ స్వీట్లు పంచి పెట్టేస్తా ఊరోళ్ళు అందరికీ, నీకు మాత్రం షుగర్, నువ్వు తింటాక లేదు. ఇంకెందుకు? అంచేత ఏమంటాడు భగవాన్, ధ్యానం చేయకు అంటే మొత్తానికి మానేమని కాదు అక్కడ అర్థం. ముందు సంస్థితమై ఉండటం నేర్చుకో, నువ్వుగా ఉండటం నేర్చుకో ముందు. ఆ తొందరలోనే వచ్చేస్తుంది, సంవత్సరాల తరబడి పట్టదు. నువ్వు సిన్సియర్గా చేస్తే నువ్వుగా ఉండటం అనేది నీకు వచ్చేస్తుంది. నిజమైన ఉనికిగా ఉండటం నీకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు సంస్థితమై ఉన్న తర్వాత అంటే అన్ని స్థితులకి మూలం సంస్థితమై ఉన్న తర్వాత అప్పుడు నీ ద్వారా ఏం చేయించాలో అది చేసుకుంటాడు. పాట పాడింతే పాడుకో, జపం చేసుకో. అప్పుడు చేసిన జపం, అప్పుడు చేసిన భజన హత్తి, ఆర్ద్రత, పొంగు. ఇప్పుడు గంట సేపు చేసినా కానీ మాల మోటార్ సైకిల్ అంటది కదా, ఆ సౌండ్, మోటార్ సైకిల్ సౌండ్కి ఎవరికైనా మనసు ముగ్గుద్దండి అసలు. మరి మన నామాలు కూడా అలాగే ఉన్నాయి. ఆ స్వీట్ మ్యూజిక్ అనేది మోటార్ సైకిల్ సౌండ్ స్వీట్ మ్యూజిక్ కాదు.
ఈ మధ్యకాలంలో బుల్లెట్లు వస్తున్నాయి, డగ్ డగ్ డగ్. ఆ పక్క నుంచి వెళ్తేనే చెవులు మూసుకోవాలి ఉంటుంది, వెనకాల పగ్గొట్టంలోంచి ఎంతంత బాగా వస్తూ ఉంటుంది. మన సాధనలన్నీ ఇలాగ ఉంటే ఎలాగా మరే? అంచేత సైలెంట్ సాధన, ఆర్తి కలిగిన సాధన, ఆరాధనా భావంతో చేసే సాధన. నీకు ముందు అబ్బాలంటే, భక్తి అబ్బాలంటే ముందు జ్ఞానాన్ని పట్టుకో. ఇది భగవాన్ మార్గం. ఏంటి? ధ్యానం చేయకు, సంస్థితమై ఉండు. అంటే నిన్ను నువ్వు చూసుకో. ముందు చూసుకోగా నువ్వెవరో నీకు తెలుస్తుంది. నీ ఉనికి నీకు తెలుస్తుంది. ఉనికిగానే ఉన్నావు, నువ్వు ఉండటంగా ఉన్నావు, అది ఆనందంగా ఉంది. ఈ మనుషులందరికీ ఎవరైతే ప్రాణం పోస్తున్నారో ఆ ప్రాణమే నువ్వు. అది ప్రాణం కాదు. ప్రాణాలందరికీ ప్రాణం పోసేది ఒకటి ఉంది, ఆ దాని చైతన్యం అన్నారు. ఆ చైతన్యమే నువ్వు అని నీకు తెలుసున్నాడు. ఇంకా అదిగానే ఉండిపోతావు. కానీ ఇంక మళ్ళీ లోకంలోకి ఏమొస్తావు? కానీ నీ గురువు పట్ల, నీకు ఇష్టదైవం పట్ల నీకు ప్రేమ పోదాం. అంచేత భజనలు చేస్తావు, అంచేత పాటలు పాడతావు, అంచేత నామాలు చేస్తావు. ఏమంటున్నాడు? ధ్యానం చేయకు, సంస్థితమై ఉండు. రెండవది ఏంటి? నేనున్నానని భావించకు. ఇది పెద్ద ప్రమాదం. అందరూ భావిస్తారు. నేనున్నాను కదా అంటే ఏముంటుంది మనసు? అవును, దేహం కాదా అంటుంది. నేనున్నానంటే అసలు నేనున్నాను, నేనంటూ ఒకనున్నాను అని అనుకుంటే ఒక పాత అలవాటు ఏంటి? పాత అలవాటు దేహంగా ఉన్నాను. నేను ఎవరు అంటే ఈ దేహంతో తాదాత్మ్యత ఉండటం వల్ల ఏమవుతుంది? నేను ఈ దేహాన్ని కదా, నేను ఈ దేహాన్ని కదా, నేనెవరిని అంటుంది మళ్ళీ. నేను దేహాన్నే కదా, నేను దేహాన్నే కదా, నేనెవరినే. అది ఎటువంటిది? అది మంచి బ్రూ కాఫీలో ఈ మాత్రం పేడ కలుపుకుని తాగితే ఎటువంటిదో అటువంటిది. ఈ పేడ ఏంటి? నేను ఈ దేహాన్ని అనేది. నేను దేహంగా ఉన్నాను ఆల్రెడీ సెటిల్ అయిపోయింది మనలో. ఇక్కడి నుంచి మాడబొట్టు నుంచి కాలి బొట్టన వేలు దాకా కూడా మొత్తం అణువు కూడా ఎలా ఉంది? పేడది. నేను దేహాన్ని. మరి దాంట్లో తప్పే ఉంది? ఎన్నో జన్మల నుంచి, కొన్ని వేల లక్షల జన్మల నుంచి అనుకుంటా వస్తున్నాం. అది ఎక్కడ పోదు? ఒకసారి ఇప్పుడు మీరు కొత్తగా కోటరానికి వెళ్ళారు, 3వ రోజునే అత్త నువ్వు బయటికి వెళ్ళిపోతుంది. నీకంటే ముందు నుంచి ఉంటున్నాను నేను, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను. మీ అత్తగారే వెళ్దా, 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాను నేను. నువ్వు కొత్తగా వచ్చి 3 రోజులు అయింది నువ్వు వచ్చి, నాకు 30 ఏళ్ళ సర్వీస్, నాకు నువ్వే పో బయటకు అంటది. అలాగా నేను ఎవరో అంటే నేను దేహాన్ని అంటది. అది నేను దేహాన్ని కాదు, నేను ఎవరంటే నువ్వు బయటకు పో ముందు అంటది. అది ఎవరో నేను దేహాన్ని అనేది. అది అత్తగారు. అది ఈ కోళ్ళ గారు కొత్తగా వచ్చారు, ఈ 2-3 రోజులు సాధన చేసి నేనెవరంటే ఏమంటుంది అత్తగారు? బయటకు పో ముందు, నేను ఈ దేహాన్ని, ఈ ఇల్లు నాది, ఈ ఇల్లు నాది, నువ్వే బయట నుంచి వచ్చి నువ్వే బయటకు పో అంటది. నువ్వు కొత్తగా నేను ఎవరంటే ఏమవుతుంది? అది ఏమంటుంది అత్తగారు? తను ధైర్యం వేస్తుంది. ఏంటి అత్తగారి పేరు? నేను ఈ దేహాన్ని అంటుంది కదా. అది అప్పుడు ఈ కోళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఈ ఎక్కడ దొక్కిన ఎక్కడో చిన్న పాకాన్ని వేసుకుందాం అనుకుంటుంది. ఆ పాకే నేనున్నాను అని అనుకుంటుంది, ఊహించుకుంటుంది. అదే అన్నారు, నేనున్నానని భావించకు. అలా భావించుకుంటుంది, చిన్న పాక వేసుకుంటుంది. అంటే ఏరే కాపురం చిన్న కాపురం పెడదాం అనుకుంటుంది. కానీ గాలెత్తి ఎగిరిపోతుంది. ఆ పాక చిన్న గాలెత్తి ఎగిరిపోద్ది. నేనున్నానని భావించకు, నేను ఎవరో చూసుకో అంతే. నేను దగ్గర ఉండటం వేరు, నేనున్నాను అని భావించడం వేరు. నేనంటూ ఒకటి ఉందా అనే ప్రశ్న అది. నేను అసలు ఉన్నానా? ఉంటే నేను ఎవరో? అసలు నేను ఉన్నానా అనే సందేహించడం అది. నేను ఈ దేహాన్నా, నేనున్నానా? నేను ఈ మనసునా? నేనున్నానా అంటే ఈ నువ్వు వేరుగా కాపురం పెట్టేసి చిన్న కొంపేసుకుంటాము, అది గాలికి ఎగిరిపోద్ది. అదేం కాదు. నేనున్నానని భావించకో, సంస్థితమై ఉండు. ఏంటది? సంస్థితమై ఉండు. సంస్థితమై ఉండటం అంటే ఏంటి? నేనుగానే ఉండు. నేను అనేది ఎక్కడుంది అక్కడే ఉండు.
నేను అనేది నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందా? రావట్లేదా? లోపల నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుందా? లేదు, ఎక్కడి నుంచి వస్తుంది కదా. అక్కడ ఉండు. అది లోపలికి తలుపు తీసేడు ఇప్పుడప్పుడే. ఎక్కడ తలుపు తీసేస్తాడా? తీడు కదా. గొడ్డు చాకరీ అంతా సంసారానికి కుటుంబానికి చేసి కాళ్ళకి వచ్చిన తర్వాత రామ కృష్ణ నాయన శివ కదలలేకపోతున్నాను, మోకాళ్ళు నొప్పులు వచ్చేసినంటే ఆడు వెంటనే తలుపు తీసేస్తాడండి. ఆడు చాకరీ అంతా సంసారాన్ని చేసి ఇప్పుడు నా దగ్గర సిద్ధం అయ్యావా రామకృష్ణ, ఇప్పుడు అవసరం ఏందా నీకు అంటాడు కదా. ఆడు వెంటనే తలుపు తీయట్లేదని తిడితే పని అవుతాం. ఆడు ఈశ్వరుడు. ఎన్ని జన్మల్లో నిర్లక్ష్యం చేసాం మనం ఈశ్వరుణ్ణి. మనం కూడా కావాలని నిర్లక్ష్యం చెయ్యం. ఏం చేత? మన బిడ్డల కోసం, మన ధర్మం కోసం. మన స్వధర్మమే మిన్న అనుకుంటాం కదా. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో గుణావహ. పరధర్మం కంటే స్వధర్మం నిదానం అని చెప్పాడు ఈశ్వరుడు. అంతేగాని స్వధర్మం వల్ల నీకు ఆత్మజ్ఞానం వచ్చేద్దని చెప్పలేదు. అది మంచిది, అది విడిచిపెట్టమని కూడా చెప్పలేదు. పరధర్మం కంటే స్వధర్మం మిన్న, అది కూడా మంచిదే. అది ఆత్మజ్ఞానంలో దారి తీస్తుంది కానీ ఆత్మజ్ఞానం పొందింపజేయదు. ఆ స్వధర్మం ఎంతవరకు నీ ఒంటి మీద నడుస్తూ ఉంటుంది స్వధర్మం. అది నీకు సంబంధించింది కాదు. నువ్వుగా ఉండు. నీ ఉద్యోగం చేయడం నీ స్వధర్మం, లేదా వంట చేయడం నీ స్వధర్మం. నీ స్వధర్మంలో నీ దేహం ఉంటుంది, నీ మనసు ఉంటుంది, నీ బుద్ధి ఉంటుంది. నువ్వు ఉండవు. ఎంచేత నువ్వు నీ దేహం కాదు, నువ్వు నీ మనసు కాదు, నువ్వు నీ బుద్ధి కాదు, నువ్వు ఇదేదీ కాదు. మరి ఎవరు నువ్వే. నేననేది నేనుగానే ఉంటుంది. అది ఆ ఉనికిగా తెలిసే వరకు కూడా నేను ఎవరో అనే దగ్గరే ఉండు. నేను ఎవరో అని భావించుకో. నేను పలానా చోట ఉన్నాను, ఇక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నా అనుకుంటున్నావు కదా. ఆ భావన వద్దు. అది ఇక్కడ ఉన్నట్టుగా చెబుతారు. అది అనుభవం అయిన తర్వాత అంటే ఎలా ఉంటుందంటే, ఆ మధ్యకాలంలో ఏదో సినిమా చూసి, ఇంగ్లీష్ సినిమా, అక్కడ ఏదో స్తంభం ఉంటుంది. ఒకడు ట్రైన్ ఎక్కుదామని వస్తాడు. ట్రైన్ ఎక్కుదామని వచ్చి సామాన్లతో సహా ఆ స్తంభంలో దూరేస్తాడు. ఆ స్తంభంలో దూరితే ఇంకొక లోకంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఇంకో ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్ ఎక్కుతాడు. అది ప్రత్యేకించి వేరే లోకం. అది దానికి ఎంట్రన్స్ ఏంటి? ఈ స్తంభంలోంచి వెళ్తాడు. అది ఊరికని ఫిక్షన్ కానీ కనిపిస్తుంది. ఈ సూక్ష్మ లోకాలన్నీ అటువంటివే. ఎవరికి భక్త తోకారాంకి ఎవరికో విమానం వచ్చేసింది కదా. పుష్ప విమానం కాదు, ఏంటది? వైకుంఠం నుంచి విమానం వచ్చేసింది. అదేంటిది? ఈ లోకాలన్నీ, ఈ భూమి దాటిన తర్వాత చంద్రుడు దాటిన తర్వాత ఇంకా ఆకాశం ఇలాగ ఎక్కడో నక్షత్రాలు. ఆ వైకుంఠం అనేది ఎన్ని దాటిన తర్వాత ఎక్కడో ఉండదా? మనకి ఎక్కడో ఉండదు, ఇక్కడే ఉంటుంది. అది కూడా అది సూక్ష్మ లోకాలు. సూక్ష్మం అంటే చిన్న అని కాదు. ఆ సినిమాలో ఆ స్తంభంలోంచి దూరేస్తే ఇంకో లోకంలోకి వెళ్ళిపోయాడు కదా. అలాగా ఈ నేను ఎవరు అనేది అది ఇక్కడ ఉంది అంటున్నారు కదా. అది ఎంట్రన్స్ అక్కడ ఉంది, కానీ దేహంలో కూడా లేదు. దేహానికి సంబంధం లేదు. దేహమే మనసులోంచి పుట్టిందంటే ఇప్పుడు చైతన్యం ఆత్మ ఉంది. ఆత్మలోంచి ఏం పుట్టింది? మనసు పుట్టింది. మనసులోంచి ఏం పుట్టింది? దేహం పుట్టింది. మరి దేహంలో ఎక్కడ ఉంటుంది ఆత్మ? ఆత్మలోనే దేహం ఉంది, ఆత్మలోనే మనసు ఉంది, మనసులో దేహం ఉంది. అంతే కదా. ఆత్మ ఉంది, ఆత్మకే మనసు పుట్టింది. అంటే మనసు కొడుకు అనుకుందాం. విష్ణుమూర్తి ఆత్మ, కొడుకు ఎవరో బ్రహ్మ. అదే సృష్టి. విష్ణుమూర్తి బొడ్డులోంచి వచ్చా అంటారు కదా. అంటే ఆత్మ యొక్క బొడ్డులోంచి మనసు వచ్చింది. ఆ సృష్టించాడు, లోకం అంతా సృష్టించేసాడు కదా. ఆ దాంట్లో భాగం ఈ దేహం. ఈ దేహంలో ఉండదు మా ఆత్మ. ఈ ఆత్మలోనే దేహం ఉంది. వీడి కొడుకైతే అటు మనవడు. విష్ణుమూర్తికి అందరూ ఏమవుతారు? అందరం ఏమవుతాం? మనవాళ్ళం అవుతాం. అందరూ మనవాళ్ళే. నేను మనవాడిని అయితే మా మనవడు కూడా ముని మనవడు అవుతాడు మా కొడుకు, అలా అనుకోకూడదు. ఈశ్వరుడు ఆడు పశుపతి. పశుపతి అంటే పశువులకు పతి కాదు. పాశము చేత బంధించబడేవాళ్ళు ఎవరికైనా సరే ఆడే పతి, ఆడే తండ్రి, ఆడే పతి, ఆడే దిక్కు ఈశ్వరుడు. అలాగా ఈ నేను ఎవరో అని అనుకోగా ఆ నేను దగ్గర నువ్వు ఉండటం వస్తే కొంతకాలానికి ఆడు తలుపు తీస్తాడు. తలుపు తీస్తే ఏమవుతుంది? ఈ లోపల అయితే బ్లడ్ ఉంటుంది,
ఆ వీన్స్ ఉంటాయి, రక్తం ఉంటుంది, వాటిలోకి వెళ్ళిపోతాం అనుకోకు. ఒక తలుపు తెరవబడితే ఇంకొక లోకంలోకి వెళ్తాం. ఇంకొక లోకం కాదు, అది నిజం. ఇది స్వప్న కల్పిత లోకం, ఇది మనోకల్పిత లోకం. ఇప్పుడు మనం చూస్తున్న లోకం అంతా ఏంటి? మనోకల్పిత లోకం. అది మనసుకు ఆధారమైంది, అది సర్వ సృష్టికి ఆధారమైంది, అది నిజం. అది అదే చైతన్యము, అదే ఆత్మ. ఆ పిన్ పాయింటెడ్గా చిన్న హోల్ ఉంటుందని చెబుతారు. అంటే ఈ సహస్రారంలోంచి హృదయంలోకి హృదయ గ్రంథి, అదే హృదయ అమృత నాడి ఉంటుందంటారు. ఈ తలంపులన్నీ ఇలాగా నేను ఎవరు అనుకుని ఇక్కడ ఉంటాం మనం. ఇక్కడ నుంచి నెమ్మది ఇక్కడికి వెళ్ళాలి. ఎంత జాన్ ఉంటుంది కదా, జాన్లు ఎక్కాలి లోపలికి, ఇక్కడికే అంతే ప్రయాణం. ఈ నేను ఆ హృదయం దగ్గర, హృదయంలో ఉంటుంది కదా నేను ఎవరు అనేది, ఆ చిన్న ఆ తలుపు తీరవబడిందా ఇంకా లోపలికి ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? అది అనంతం. ఈ లోకం అంతా సముద్రంలో పొడిగేటువంటిదో ఆ అనంతంలో ఈ లోకం అంత చిన్నదే. అప్పుడు నువ్వు నారాయణుడు అయిపోతావు, నువ్వు శివుడు అయిపోతావు. నేను ఆడదాన్ని కాదన్న అమ్మవారిని అవుతానేమో అనుకోకూడదు. అమ్మన్న అయ్యన్న ఒకటే అక్కడ. ఈశ్వరుడు మగ కాదు, ఆడ కాదు, మగ ఆడ కానోడు కూడా కాదు, అది చైతన్యం. అది ఈ దేహబుద్ధి వల్ల మనకి ఈ డౌట్లు వచ్చేస్తాయి. ఈశ్వరుడు అంటే అటు మగోడు అనుకుంటాం, మగోడు కాదు, ఆడదే కాదు. మనకు అర్థం అవడం కోసం మగ ఆడ కింద ఆడు కనిపించాడు, కానీ ఆడు మగోడు కాదు, ఆడదే కాదు. ఇవన్నీ ఏంటి? దేహం ఉండటం వల్ల, దేహ బుద్ధి వల్ల వస్తున్నాయి. మన చేత దేహబుద్ధి నేని దేహాన్ని అత్తగారు తన్నేస్తుంది ముందు. నేను ఎవరు పట్టుకుంటున్నావు అనుకో, నేను ఎవరో లేదు, నువ్వెవరో నాకు తెలుసులే, ముందు నేను చెప్పేది నేను ఈ దేహాన్ని అంటారు. అంచేతే నేను ఎవరో అని చెప్పి జపం కింద చేయొద్దు అంటారు. నేను ఎవరో అని భావించొద్దు అని అంటున్నారు. అలాగే జపం కూడా నేనెవరు తిప్పుతామో అలా తిప్పొద్దు. అలా తిప్పితే ఏమవుతుంది? ఆ నేను అనేది ఒకటి ఉంది అని ఒప్పుకున్నట్టు అవుతుంది. ఆ నేను ఎవరు అంటున్నావు? నేను ఉందా అసలు? ఉంటే ఎక్కడ ఉంది? ఎలా ఉంది? అది ఎవరు? నేను అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ అలా ఉందా? ఎక్కడి నుంచి వస్తుందో చూడటం మొదలు పెడితే ఉందా లేదా అంటే నేను ఎవరు అంటే నేను అనేది ఒకటి ఉంది అని కాదు. ఇప్పుడున్న నేను అది కాదు. కాబట్టి ఇప్పుడున్న నేనేంటి? దేహంతో తాదాత్మ్యం చెందే నేను. ఆ నేను అసలు నేనే కాదు. నిజమైన నేను అందో అంటే నేను ఎవరని చేయగా ఎరుక తెలిసిన రోజునే, అది స్థిరమైన రోజునే నేనెవరిని కూడా అనుకో నువ్వు. కానీ నువ్వుగానే ఉంటావు, ఆ నిజమైన నేనుగా ఉంటావు. అంచేత నేను ఉన్నానని కూడా భావించొద్దు. నేను ఎవరిని జపం చేసేది కాదు. అది నేనుగా జపం చేసుకుంటే సైట్ ట్రాక్లోకి వెళ్ళిపోద్ది. రిపీటెడ్ ఆఫ్ ద వర్డ్స్ కింద ఏదో రామనామం చేస్తే జపం చేయమంటారు, శివనామం చేస్తే జపం చేయమంటారు. కానీ నేను ఎవరు అనేది జపం కింద చేస్తే కరెక్ట్ మార్గం కాదు. అది నీ ఆ మైండ్ ఆ లోపలికి వెళ్ళి అక్కడ ఉండాలి. అంటే లోపల బయట అంటున్నాం కాబట్టి, దేహబుద్ధి ఉంది కాబట్టి మనకు లోపల బయట అంటున్నాం. అంటే నేను అనేది ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ ఉండాలి అంతే. అది లోపల కాదు, బయట కాదు. అంచేది నేనున్నానని చెప్పి భావించకు. అసలు నేనున్నాను అనుకుంటే అది ఎక్కడ పోతుంది? ఉన్నాను నేననేది ఒకటి ఉంది. ఇప్పుడు ఎవరైనా ఎంక్వైరీ చేసుకునే వాళ్ళు నేనెవరో చూసుకున్నా అంటారు కదా. అయితే నేనెవరు చూసుకున్నా అంటే నేనున్నాను ఒప్పుకున్నట్టు కదా. అక్కడ నేనున్నాను అనేది నిజమైన నేను. అది నిజమైన నేనున్నాను అందో ఉండటంగా ఉంటుంది. చైతన్యం నేనున్నాను అని అందో కానీ ఉండటంగా ఉంటుంది. అంచేతే అనుభవానికి కూడా అందేది కాదు. అది మనసు మూలం దేని నుంచి అయితే మనసు వస్తుందో, మనో మూలం ఏదో అంటే మనసంతా దాటిన తర్వాత, మనసును ఓవర్కమ్ చేసిన తర్వాత అదిగా నువ్వు ఉంటావు. దాన్ని నువ్వు తెలుసుకోవు, అదిగా ఉంటావు. సత్యమును నువ్వు తెలుసుకోలేవు. ఎంచేత తెలుసుకునేది సత్యం కాదు. ఈ బ్రెయిన్కి అందేది సత్యం కాదు. అది ఇంద్రియాలకి అందదు. అది అగ్రాహ్యము. అది నీ ఇంద్రియాలకి అది అగ్రాహ్యము. అగ్రాహ్యమైన దాన్ని ఇంద్రియాలతో ఎలాగా తెలుసుకుంటావు, ఎలా పట్టుకోలేవు కదా. అంచేత అది మనసుకు కూడా అందేది కాదు, మనసు చేత తెలియబడేది కాదు.
నేను ఎవరో నాకు తెలిసిపోయింది అన్నారు అనుకోండి, వాళ్ళకి ఇంకా తెలియలేదని అర్థం. నేనుగా ఉండటం వస్తుంది, నేను ఎవరో నాకు అనుభవం అవుతుందండి, ఈ మధ్యకాలంలో బాగా అనుభవం అవుతుందంటే వాళ్ళకి ఇంకా అనుభవం అవ్వలేదని అర్థం. వాళ్ళకి అనుభవం అయింది ఏంటి, ఇంకోటి ఏదో అనుభవం అయింది. ఎరుకగా ఉండటంలో నేనున్నాను అనేది ఉండటంగా ఉంటుంది, కానీ నేనున్నాను అని తెలియటంగా ఉండదు. తెలియటంగా ఉండటం వేరు, ఉండటంగా ఉండటం వేరు. ఆ రెండుకి చాలా తేడా ఉంది. తెలిసింది అంటే మనసుకు తెలిసింది, ఉండటంగా ఉంది అంటే మనసులో లేదు, అక్కడ మనసును దాటి ఉంది. అంటే భగవాన్ ఏం చెబుతున్నారు, నేనున్నానని భావించకు, సంస్థితమై ఉండు, ఉండటం గురించి కూడా భావించకు. ఉన్నావు నీవు, ఉన్నావు నీవు అని తెలుసుకో అని అంటలేదు. మళ్ళీ ఉండటం గురించి భావించకు. భగవాన్ ఏం చెప్పారు ఆ మధ్యకాలంలో, ఆ జ్యోతి రోజునే, అంతకుముందే చెప్పారు, ఎప్పటి నుంచో చెబుతున్నారు ఈ మధ్యకాలంలో. ఏంటి, నీ కర్తవ్యం ఉండటమే. ఇదిగా ఉండటం అదిగా ఉండటం కాదు. నీ కర్తవ్యం వంట చేయటం కాదు, నీ కర్తవ్యం ఉద్యోగం చేయటం కాదు. వంట చేయటం ఉద్యోగం చేయటం నీ దేహం మీద ఉందా, జరిగే తీరుతుంది. ఎలాగ జరిగే తీరేదానికి నువ్వు నెత్తి మీద వేసుకుని ఇది నా కర్తవ్యం ఇది నా కర్తవ్యం అనుకోవటం ఎందుకు? అది అనుకున్నా అదే అవుతుంది, అనుకోకపోయినా అదే అవుతుంది. నీ చేత ఎంతవరకు ఆలోచింప చేయాలి, ఎంతవరకు మనసుని ఇన్వాల్వ్ చేయాలి, ఎంతవరకు దేహాన్ని ఇన్వాల్వ్ చేయాలి, ఎప్పుడెప్పుడు బుద్ధిని ఇన్వాల్వ్ చేయాలనేది అంతా రాసి పెట్టున్నదో జరుగుతుంది. అదంతా ఈశ్వరుడు చూసుకుంటాడు. అక్కడ కర్త ఈశ్వరుడు, అక్కడ కర్త నువ్వు కాదు. డూయర్షిప్ నీ మీద పెట్టుకోవద్దు. అసలు డూయర్ నువ్వు కాదు కాబట్టి అక్కడ నిజమైన డూయర్ ఈశ్వరుడు. నిజమైన డూయర్ ఈశ్వరుడు అయితే ఈశ్వరుని పక్కతో చేసి నేను చేస్తాను అంటావేంటి? ఒకటి యుద్ధానికి వెళ్ళి కాళ్ళు చేతులు నరికి వచ్చేసానని పట్టుకొచ్చాడు. చాలా గొప్ప వీరుడు అన్నాడు. మరి తల ఏమైందిరా అంటే, తల నాకంటే ముందే ఇంకొకరు పట్టుకుపోయాడు అంటాడు. వీడికంటే ముందు ఇంకొకటి తలకాయ పట్టుకుపోయాడంటే గొప్ప యుద్ధ వీరుడిని కాళ్ళు చేతులు నరుకుని తీసుకొచ్చాడంట. ఆడు చేసుకుంటా ఉంటే తలకాయ ఆడు పట్టుకుపోతే కాళ్ళు చేతులు మనం పట్టుకొస్తున్నాం. ఎందుకు, ఏం చేసుకుంటాం? మేకకాళ్ళు లేక పులిసెట్టుకోవాలా? ఈ మేకకాళ్ళండి అహ్మద్ అంటే హితమైంది మితంగా తినమన్నారు, కానీ భగవాన్ ఆహార విషయంలో ఏంటిది, హితమైంది మితంగా తినమ. మీ సాధన బట్టి కొన్ని హితం అవుతాయి, అవి మితంగా తినండి. అంటే మితం అంటే ఎంత కాదు, నీకు ఆకలికే సరిపోతుంది అన్నది. నాలుగుకి మనసుకి కాదు తినవలసింది, దేహానికి ఎంత సరిపోతుంది అనుకో, ఇప్పుడు అంతే తినం. ఆహార శుద్ధి విషయంలో హితమైంది మితంగా తినమన్నారు, అంతేగాని శాకాహారం తినండి మాంసాహారం తినొద్దు ఇటువంటి ఏం చెప్పలేదు. ఎంచేత మాంసాహారం తినొద్దు అంటే చెప్పేస్తే మరి మాంసం తినే వాళ్ళు అందరికీ కూడా ఆత్మజ్ఞానం రాకుండా పోవాలి. ఇప్పుడు క్రీస్తు మాంసమే తిన్నాడు ఆయన అని చెబుతారు కొంతమంది. మరి ఆయనకి ఏమన్నా ఆత్మజ్ఞానం రాకుండా పోయిందా? దేవుడు కాకుండా పోయాడు ఆయన? మహమ్మదీయులు చాలామంది మాంసాహారం తింటారు కదా, మరి వాళ్ళు గొప్ప గొప్ప జ్ఞానులు లేరా? ఉన్నారు కదా. జ్ఞానానికి మతానికి సంబంధం లేదు కదా. గేదెలు రోజు గడ్డి తినేస్తాయి, అక్కడ జ్ఞానం వస్తుందా? మరి రోజు శుద్ధ శాకాహారం కదా, శుద్ధ శాకాహారం గడ్డి, పచ్చగడ్డి లేదా ఒట్టిగడ్డి తప్పితే తెలగపిండి అంత శాకాహారం కదా. మరి జీవితాంతం శాకాహారం తిన్నదానికి ఏం జ్ఞానం వస్తుంది? పైపెచ్చి పశువు జన్మ వచ్చింది దానికి. అంటే శాకాహారం ఇష్టం, శాకాహారమే దేవుడు, శాకాహారాన్ని మించిన దేవుడే లేడు అనుకుంటే చక్కగా గేదె జన్మ ఎత్తాడు. మళ్ళీ ఎత్తుకో అక్కర్లేదు, కొనుక్కో అక్కర్లేదు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్ది గడ్డి. వాళ్ళు శాకాహారం తినేవాళ్ళు మీ ఇతరుల కంటే గొప్ప వాళ్ళు అనుకుంటారా? ఈ సాధకులు కూడా అంటే ఇక్కడ కూర్చున్న సాధకులు అనుకుంటారు లేదు, కానీ రేపు అక్కడికి వెళ్ళినప్పుడు దొరుకుతారు. శాకాహారమే తింటున్నాం మేము, అసలు మాంసాహారం ముట్టుకోవటం లేదు. గుడ్డిని ఒక గుద్దు వేసాం, అది ఎక్కడికో వెళ్ళిపోయింది. అది ఎక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తుంది? అది ఎప్పుడు పడదాం చూస్తుంది. అది నొక్కి పెట్టేసింది ఏదైనా సరే బయటకు వస్తుంది ఖచ్చితంగా. ప్రత్యేకంగా జన్మ కోరుకుంటుంది. మళ్ళీ జన్మ వద్దురా బాబు, దానికోసం సాధన చేసుకోండి అంటే హితమైంది మితంగా తినను. నువ్వు జపం మార్గంలో జపం చేసుకుంటున్నావు, పూజ చేసుకుంటున్నావు, విచారం చేసుకుంటున్నావు, నీకు కొన్ని హితవు అవ్వ, అరగటం అరగపోవడం కదా, అలా హితవే అవ్వ. నీ ముక్కుకి అసలు వాసనే కట్టదు.
ఆ స్థాయి వచ్చే వరకు నీ సాధన లేదు ఎంతగానే. నీసు మానేసు, నీసు వాసన కెడుతుందంటే బాగా కెడుతుంది, వాసన కింద కనుక తెలుస్తుంది. చికెన్ వాసన బాగుంది, మటన్ వాసన బాగుంది, మీరు ఎందుకు మానేస్తే బాగుంటే తినచ్చు కదా. అబ్బాయి గౌరవం పోతుంది, గొప్పలు పోతాయి. గొప్పల కోసం సాధన చేసేవాళ్ళకి ఇంక తిప్పలు మిగిలితే జ్ఞానం వస్తుందా? అంచేత నిజమైన సాధన అంటే ఏంటి? హితమైంది మితంగా తిను, హితమైంది లేదు చూసుకో ముందు. హితమైతే తిను. ఎంతకాలం తింటావు? నువ్వు సరిగ్గా సాధన చేస్తే ఎంతో కాలం తినలేవు నువ్వు. ఎంతకాలం ఉంటాయి వాసనలో? కొంపల హృదయంలో గూడు కట్టేసి ఎంతకాలం ఉంటాయి? నువ్వు సాధన చేయట్లేదు, నిప్పు అంటించట్లేదు. నిప్పు అంటింది ఎలకలన్నీ ఒక దెబ్బ పారిపోతాయి. ఏంటా నిప్పు? దీపారాధన. నేను అది నిజం కాబట్టి ఆయన భగవాన్ దేహంలోంచి కాంతి పుంజం లేచింది. కాంతి భగవానే కాదు, మనం కూడా కాంతే. ఈ దీపం ఎంత ఉంది? ఆ బుల్లికి దీపాలం. మనం దాన్ని ఏం చేసినాయి? దేహం కప్పేసింది, దేహం అని ముసుగు కప్పేసింది. తర్వాత ఈయన మా ఆయన వీళ్ళ మాపేటలో ఎన్ని ముసుగులు కప్పేసి ఇది నా ఇల్లు, వీళ్ళు మా మనవాళ్ళ, వీళ్ళందరనేమో నా చుట్టాల, ఇదేమో నా దేశం. ఇన్ని ముసుగులు కప్పేసింది, లోపల మినుకుమంటే వెలుగుతుంది. ఇప్పుడు ఆ దీపం మహాప్రకాశవంతం అవ్వాలి. ఇప్పుడు ఎప్పుడవుతుంది? ముందుగా అన్నీ తీసేయాలి. తీసేయటానికి ఓకే, నిజమైన యోగమే కదా ఇది. వియోగం అంటే విడిపోవటం, విడిగా ఉంటాం. యోగం అంటే కలిసి ఉంటాం. ఇప్పుడు కలిసి ఉండేదే కదా మనం చెప్పుకునేది అంతాను. నీ సాధనతో సంబంధం ఏముందో గురువు ఇచ్చేస్తాడు, పట్టుకో. ఆడు ఇచ్చినప్పుడు దిక్కులు చూడకో. శ్రద్ధగా చేసుకుంటా ఉంటే నువ్వు ఒక్క నిమిషం చేసినా కానీ ఇచ్చేస్తాడు. అలాగని చెప్పి ఒక నిమిషం చేయమని కాదు. అంటే నువ్వు చేయగా ఏదో నిమిషంలో పడేస్తాడు నీకు. నువ్వు గంటల తరబడి చేస్తా ఉండి ఏదో నిమిషంలో పడేస్తాడు. వెలుగు దగ్గర కూర్చుంటే మనకు వెలుగు కనపడకుండా ఎలా ఉంటుంది? చైతన్యం దగ్గరే మనం కూర్చుని ఉంటే చైతన్యమయం అవ్వకుండా ఎలా ఉంటాం మనం? దీపం ఎలాగుందో మనకు కళ్ళారా చూస్తున్నాం. మనం కూడా దీపాలు అయిపోవాలి, వెలుగు అయిపోవాలి అనిపిస్తుందా? అనిపించదా? ఆ తపనే మనకు కావాల్సింది. నువ్వు వెలుగు అయ్యి ఉండే నేను చీకటిని అనుకుంటున్నావేంటి? పైన ఉన్నాయని కప్పులు తీసే ముందు అవన్నీ కప్పులు తీసేయాలంటే అవి నిజం అనుకుంటే తీయలేవు. ప్రతిరోజు మెలకు వస్తుంది కదా, మంచం నుంచి నిద్ర అలా మెలకు వస్తుంది, కళ్ళు తెరుస్తావు. ఇది నిజం కాదు, నేను చూసేది ఏది కూడా నిజం కాదు. లోకం సర్వాబద్ధం అనుకో 10 సార్లు. ఎప్పుడు మర్చిపోతే అప్పుడు అనుకోవాలి. ముందు విచారణ ఉంటే తర్వాత చూసుకోవచ్చు. విచారణ చేస్తూ నేను ఎవరు అనుకుంటూ లోకం కూడా నిజమే, నేనెవరిని, ఆయన నిజమే, నేనెవరిని, కాఫీ నిజమే, నేనెవరిని, కాఫీ బాగోలేదు, నేనెవరిని. ఇవన్నీ అబద్ధాలా? నీ ఒంటి మీద ఏది జరుగుతుందో అదే జరుగుతుంది, కానీ నువ్వేం చేయట్లేదు అని తెలుసుకో ముందు. నువ్వు కర్తవ కావు. కర్తృత్వం నీకెందుకు? నీ నెత్తి మీద ఎందుకు పెట్టుకోవడం? భగవాన్ మంచి ఉదాహరణ చెప్పారు కదా. ట్రైన్లో ఒకటి వెళ్తున్నాడు, ఆ నెత్తి మీద మూట పెట్టుకున్నాడు. ఏమన్నాడు? మూటకి ఎంత ఎట్టువయ్యా బాబు అంటే, అవి నాకు మాత్రం టికెట్ తీసుకున్నానండి, దానికి లగేజీ టికెట్ తీయలేదండి, అదే నా మూట ఏది నేనే మొత్తాలన్నాడండి. 100 కేజీల మూట అలా మొత్తానే ఉన్నాడు. ఎంత నిజాయితీ పరుడు! ఆ నిజాయితీని మెచ్చుకోవాలా? అమాయకుడాడు. ఇప్పుడు మనం అమాయకులం కాదా? మరి మన సంసారం మనమే మోసేస్తున్నామంట, ఆ డ్యూటీలు మనమే చేసేస్తున్నామంట. ఆ డ్యూటీలు మనం చేసేస్తున్నావా? అది చేయకపోతే ఎలాగండి? ఆ సధర్మం అని ఎక్కువగా నెత్తిమే పెట్టుకుంటే ఇలాగ ఉంటుంది. సధర్మం నీ ద్వారా వెళ్తూ ఉంటుంది. అది నీ ద్వారా వెళ్తే అది జరుగుతుంది, కానీ నువ్వు చేద్దాము అని అనుకుంటే కర్తృత్వం వస్తుంది. ఎక్కడైతే డూయర్షిప్ ఉంటుందో అక్కడ ఆ బాడీ బౌండ్ అయి పెరిగిపోద్ది. అది ప్రమాదం. దానికోసం వద్దంటున్నారు. ఆ డూయర్షిప్ ఎందుకు వద్దంటున్నారు? ఫస్ట్ ఏంటి? లోకం నిజం కాదు. లోకం ఎప్పుడైతే నిజం అనుకుంటావో అప్పుడు
ఈ లోపల ఉన్నదే అది నిజం కాదేమో అనుకుంటా. అంటే నేను ఎవరైనా ఎంక్వైరీ ఎక్కువ చేయలే. ఇంకా చేయలే, ఇంట్లో ఉన్న వాళ్ళు నిజం లేదా మాట అన్నారు, ఆ మాట పట్టుకుని పీక్కుంటా కూర్చుంటా. నిజం అనుకుంటున్నావు కాబట్టి అసలు వీళ్ళు నిజమే కాదు అనుకుంటే డోంట్ కేర్, ఆ మాట కూడా డోంట్ కేర్. ఇంట్లో మనుషులు మధ్య మనం కళ్ళు తెరుస్తాం పొద్దున్న లేచి, వీళ్ళందరూ నిజం 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 అనుకుంటే మరి నిజమేది? అది కనుమరుగైపోతుంది కదా. అంటే ఏది నిజమో అది కనుమరుగు కాకుండా ఉండాలంటే ముందు ఏది నిజం కాదో దాన్ని నిజం కాదో అని కనీసం భావించు. నేను ఎవరో చూసుకునేవాళ్ళు ఈ లోకం కూడా నిజం అనుకుంటే తొందరగా పని అవుదాం. లోకం నిజం కాదు, నిజంగానే నిజం కాదన్న సంగతి తర్వాత తెలుస్తుంది. అంచేత ఎలాగో నిజం కాదని తర్వాత తెలుస్తుంది కదా, ముందే అనుకో. ఏం భావించొద్దు అంటున్నారు భగవాన్? ఉండటం గురించి భావించకు. ఆ ఉండటం అనేది ఉండటం అంటున్నారా, ఎలా ఉంటుంది అది ఉండటం అనేది ఎలా ఉంటుంది అంటే నీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఉండటంగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అంతే కదా. అది ఈ లోకానికి సంబంధించింది కాదు. అది నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నావు కదా. నువ్వు ఈ జాగ్రత్త అవస్థలో ఎవరున్నారా? మనసు ఉంది, మనసులో ఈ జాగ్రత్త అవస్థ ఉంది, అంతే కదా. ఆ మనసు దేంట్లోంచి పుట్టింది? చైతన్యం నుంచి పుట్టింది. ఆ చైతన్యం ఉండటంలోంచి బయటకు వచ్చేసింది కదా. ఇది బయటకు వచ్చేసిన తర్వాత ఉండటం గురించి ఎలా తెలుస్తుంది? అది వైకుంఠం ఉంది, విష్ణుమూర్తి ఉంటాడు దాంట్లో. ఇప్పుడు ఉన్నాడా? మరి ఎక్కడ ఉన్నాడంటే ఆ లోకం వేరు, ఈ లోకం వేరు. ఇది భూలోకం, ఆ లోకం వేరు. ఆ స్వర్గలోకం, నరకలోకం, ఈ లోకాలన్నీ వేరు. ఇవన్నీ సూర్యకుటుంబం దాటిన తర్వాత లేదా నక్షత్రాలను దాటిన తర్వాత ఉంటాయని కోవడం కాదు. ఈ సూర్యకుటుంబం, నక్షత్రాలు, విశ్వం అంతా కూడా ఇది ఒక లోకం, భూలోకం అంటే. ఆ వైకుంఠం అనే లోకం వేరు, అయిన సూక్ష్మ లోకాలు. నరకం ఉందంటే ఇప్పుడు నువ్వు ఉండటం ఎంత నిజమో ఆ నరకం కూడా అంతే నిజం అనేవారు. వీడు ఎలా ఉన్నాడో దేహంగా ఉన్నాడు కదా, నేను ఈ దేహాన్ని ఈ లోకం నిజం అనుకుంటున్నాడు కదా, ఇది ఎంత నిజమో అది అంతే నిజం అంటున్నారు. నరకలోకం, స్వర్గలోకం ఎన్ని ఉన్నాయంటే లేక నువ్వు ఉన్నప్పుడు ఎక్కడ పోతాయి నువ్వు అంటే వీటిలన్నింటినీ ఊహించుకునేది ఎవరో? నువ్వు. పని ఏమి లేక ఊహించుకుంటున్నావు. అంచేత పని పెట్టుకో. ఏ పని? నీ ఒంటి మీద ఉన్న పని ఎలాగ అయిపోద్ది, దాని గురించి అసలు పట్టించుకోవద్దు. ఎగ్గొట్టలేవు, నువ్వు ఎగ్గొడదామని ఎగ్గొట్టలేవు. నీ పని ఏదో నువ్వు చేస్తూ ఉంటావు, నీ చేతుల ద్వారా పని అయ్యే విధానంలో అవుతూ ఉంటుంది. అది ఈశ్వరాజ్ఞ ప్రకారం ఆడు ఎలా నడిపిస్తే అలా అవుతూ ఉంటుంది. కానీ నీకంటూ స్వతంత్రత ఉంది. నువ్వు దాంతో తాదాత్మ్యం చెందడం మానేసి, దేహంతో తాదాత్మ్యం చెందడం మానేసి, నువ్వు చేసే పనితో తాదాత్మ్యం చెందడం మానేసి నువ్వుగా ఉండు, సంస్థితమై ఉండు, ఉండటంగా ఉండు. ఉండటంగా అంటే ఎలా ఉంటుందని భావించొద్దు. ఎలా ఉంటుందా అలా ఉంటుందా అని నేను అనేది నీకు తెలుస్తుందా లేదా? తెలిసిపోతుందా? అది తెలిసేదాకా ఆ పనిలో ఉండు. ఏదో రోజు తెలుస్తుంది. అప్పుడు ఉండటం అంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఆ ఎరుక ఉండటం అని నీకు తెలుస్తుంది. ఆ ఉండటంగా ఉండిపోతాం. ఉండటం అంటే ఎలా ఉంటుంది అని మాత్రం ఆలోచిస్తే మనసు ఊహించుకుంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది. మూలాన్ని కనిపెట్టడం అంటే మనసు ఊహించుకోవడం, పనులు చేయకూడదు. ఊహించుకునే పని ఏమైనా చేస్తే అదే దాన్ని పక్కన పెట్టాలి. ఇంత అలా ఊహిన్నావు కదా, ఇప్పుడు నేను ఎవరు అంటారు. పిచ్చి పిచ్చి తలంపులు అయ్యో వస్తూ ఉంటాయి. ఆకాశంలో మబ్బులు వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి తలంపులు అయ్యో వస్తూ ఉంటాయి. ఒకసారి మేఘం ఎక్కి వెళ్ళిపోతాం. పాలకొల దాకా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గ్యాప్ అవుతుంది. ఈ మేఘం వదిలేసి అక్కడి నుంచి డామని దూకేసి మళ్ళీ నీ లోపల పడతా. నేను ఎవరో అనుకుంటా. ఇలా ఎంతకాలం అవుతుంది? అలవాటు లేక కొంతకాలం అవుతుంది. అది ఎంతగా అలవాటు అవ్వాలంటే ఏ మేఘం వచ్చి వెళ్ళిపోయినా కానీ మేఘం వెళ్తున్నట్టు తెలుస్తుంది. అంటే తలంపు వెళ్తున్నట్టు తెలుస్తుంది. నువ్వు ఆ తలంపు వైపు కూడా కనీసం కన్నెత్తి చూడ. ఇప్పుడైతే మేఘం ఎక్కేసి వెళ్ళిపోతున్నావు కదా, తలంపు ఎక్కేసి వెళ్ళిపోతున్నావు. నేను ఎవరు అనేసరికి ఏదో కుక్క పిల్లకి ఏమవుతుంది. ఆ కుక్క పిల్ల పక్క ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అక్కడ కోడిని పట్టుకుంది. ఈ కోడిని పట్టుకుంటే మా కోడిని మీ కుక్క వచ్చి తినేస్తుందని చెప్పి అది కర్రించుకుని వచ్చింది. ఆ ఇంట్లో వాళ్ళందరూ గొడవకు వచ్చేసారు. ఇంట్లోనేమో మీ ఆయనగారు లేదు, దెబ్బలాడికి వెళ్దామంటే నువ్వేమో తలుపులు వేసి కూర్చున్నావు. ఈ విషయం ఎవరో ఫోన్ చేసి మీ అమ్మాయి మీదకి ఎవరో
గొడవకి వెళ్ళిపోతున్నారని చెప్పి ఫోన్ చేసి ఆ చించినాళ్ళలో ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళందరూ లారీ మీద దిగిపోయారు. లారీ జనం వాళ్ళందరం చూసి వీళ్ళేమో ఊరు పారిపోయారు. పారిపోతున్న వాళ్ళు ఇందాక వచ్చారు కదా మామగారు, పాప ఆవిడేమో ఎక్కలాగా బస్సు ఎక్కలాక డామ్మని పడిపోయింది. పడిపోయేసరికి దెబ్బలు తగిలేసరికి బీవర్ హాస్పిటల్లో పెట్టారు. బీవర్ హాస్పిటల్లో దానికి సంబంధించిన వైద్యం లేదని చెప్పి విజయవాడ తీసుకెళ్ళమన్నారు. ఇక్కడ కూడా సరైన వైద్యం లేదు, గుంటూరు తీసుకెళ్ళమన్నారు. ఈ విజయవాడ గుంటూరు కాదు హైదరాబాద్ తీసుకెళ్ళిపోమన్నారు. ఎక్కడ మొదలైంది? చిన్న కోడి. మేఘాలంటే అలా ఉంటాయి. నేను ఎవరో చూసుకునేటప్పుడే కాదు, ఓం నమ శివాయ ఈ మంత్రజాపం ఇప్పుడు ఉట్టప్పుడు ఖాళీగా కూర్చున్నప్పుడు ఏ గొడవ ఉండదు. మరి మంత్రజాపం చేసుకున్నప్పుడు ఎందుకు వస్తున్నాయంటే శివుడు ఉన్నాడు అక్కడ. నీ లోపలికి శివుడిని ప్రవేశపెడుతున్నాం. అసలైన శివుడి దగ్గరికి నీ మనసు నిండా శివుడిని తయారు చేసి అక్కడ దగ్గర పంపిస్తున్నావు. పూజించని శివుడిని ఎప్పుడైతే పూజించాలో అప్పుడు దాని మనసు భయం పట్టుకుంటుంది. ఆత్మజ్ఞానం కోసమేమో అయితే వద్దు అని చెప్పి రకరకాల ఎన్ని లాక్కొస్తుంది. కోడి దగ్గరికి ఇంకా చాలా వచ్చేస్తుంది అసలు దానికి ఎండ్లెస్గా. ఈ లోపు ఉన్నట్టుండి మళ్ళీ ఓం నమ శివాయ జ్ఞాపకం వస్తుంది. ఈ లోపు ఊపిరి కూడా ఆగిపోద్ది. ఊపిరి బిగబెట్టుకుని మరి ఎన్ని చూస్తూ ఉంటుంది. గాలి ఇప్పుడు దాకా తీసుకోలేదని మనం మళ్ళీ తీసుకుందాం. ఏంటి బీవర్ హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత దిగ ఊపిరితో ఉంటాం చూస్తే అప్పుడు మనకు ఊపిరికి ఏమవుతుంది. ఎన్ని చిన్నీళ్ళు చేస్తుందండి అదే. ఎన్ని అందాలని అంటారా? మనసు అందాలని ఇవన్నీ ఈ దిక్కుమల్ల అందాల్లో పడిపోయి ఇన్ని జన్మల నుంచి పుడుతున్నాం మనం. ఇప్పుడు కనుక పుట్టడం నుంచి తప్పించుకోకపోతే బొంబాయి తప్పదు మనకి. బొంబాయి జీని ప్యాంటు తప్పదు మనకి. ఇప్పుడు జీని ప్యాంట్లు అన్నీ చింపేసి ఇస్తున్నారు. అప్పుడు ఇంకేటువంటి ఉంటాయో వచ్చే దానిలోకి జీని ప్యాంట్లు ఎలా ఉంటాయో తెలీదు. ఆ గొడవల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఇక్కడే మన ధ్యానం చేయొద్దు అన్నారు కదా. ఏంటి సంస్థితమే ఉండటం నేర్చుకోవాలి. ఏ ధ్యానం వద్దు, సంస్థితమే ఉండు, అలాగే ఉండు, ఓరగా ఉండు అంటారు. సమ్మాయురు అనేవారు భగవాన్. అలా ఓరగా ఉండు. నేను అనేది ఎక్కడి నుంచి వస్తుంది అలా చూసుకో. నేనెవరు రిపీటెడ్గా అనుకుంటే వచ్చేది కాదు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నేను అంటే తలంపు వస్తూ ఉంటుంది. ఆ తలంపు వచ్చిన తలంపు ఇది ఎవరికి వస్తుంది అని ప్రశ్న వేసుకో. నాకే వస్తుంది. నేను ఎవరు? మళ్ళీ అక్కడ ఉండు. మళ్ళీ ఇంకో తలంపు ఏదో వస్తుంది. ఆ తలంపు ఎవరికి వస్తుంది? నాకే వస్తుంది. నేనెవరు? అక్కడ ఉండు. నేనెవరు రిపీటెడ్గా అనుకున్నా అంత ఫలితం ఉండదు. అంటే అది కూడా మంచి మార్గమే. ఆత్మజ్ఞానం నీకు విస్పష్టంగా అంటే నీ ఎరుక నీకు తెలియదు. నువ్వెవరో నీకు ఆ ఎరుక పడాలంటే, ఆ చైతన్యమే నువ్వు అని ఎరుకపడాలంటే ఆ తలంపు వచ్చినప్పుడు ఇది ఎవరికి వస్తుందో నాకు వస్తుంది. నేను ఎవరు? అక్కడ ఉండు. నేను ఎవరో అని చూసుకుంటా ఉండు. అంటే నేనున్నానని చెప్పి అనుకోక వెళ్ళిన అలా భావించుకో. నేనున్నానా అని అనుకోవద్దు. అసలు నేనున్నానా? నేననేది ఉందా? అసలు ఉంటే అక్కడ ఉంది, లేకపోతే గొడవ లేదు. నేననేది లేకపోతే గొడవ లేదు. ఇంక దేని గురించి చేయక్కర్లా. ఉంటే అక్కడ ఉంది, అక్కడ ఉండు, దానిగానే ఉండిపో. ఆ నిజమైన నేను అంటే దేహ తాదాత్మ్యత వదిలేసిన నేను ఇంక నేనుగా ఉండలేదు. అది స్వతంత్రమైన నేనుగా ఉండలేదు. ఆ నిజమైన నేను ఏంటంటే అదే చైతన్యం. దేహ తాదాత్మ్యం, మనోతాదాత్మ్యం, ఎన్ని తాదాత్మ్యాలు వదిలేసిన తర్వాత నేనుగా ఉండదు. ఇప్పుడు సొక్క వేసుకున్నా ఉండే, సొక్క వేసుకుంటే ఇలా ఇది ఇలా కనపడుతుంది. ఇది తీసేస్తే అప్పుడు కూడా ఇలా ఉంటుందా? బట్టల షాపుల్లో ఇలా పెడతారు కదా. ఏ దేహాన్ని తొడిగితే ఆ దేహం ఆకారం వస్తుంది గుడ్డకి. అలాగే ఏ మనసు ఉంటే ఆ మనసు, ఆ దేహం, ఈ ఆకారం వస్తుంది. ఆ నేను అనే దానికి. ఆ నేను అనేది తీసి బయటికి లాగేస్తే ఆ దేహంలోని చొక్కాల బయట తీసేస్తే అది ఎలాగైతే నిలువున ఒంటరిగా ఉండి ఆకృతిని పొందలేదో, చొక్కా తీసేస్తే ఏమవుతుంది? ఇప్పుడున్న ఆకృతి ఇప్పుడు ఒక ఆకృతిలో ఉంది. ఎందువల్ల ఉంది? దేహాన్ని అంటిపెట్టుకుని ఉంది కాబట్టి ఒక ఆకృతి ఉంది. ఈ చొక్కా పీకేస్తే
ఏ ఆకృతి ఉందో ఏ ఆకృతి లేదు దానికి. ఒంటరిగా ఉండలేదు. నేను అనేది సింగిల్గా ఉండలేదు. ఆ ఉండలేదు కాబట్టి ఏం చేస్తుంది, అప్పుడు మనోమూలంలోకి వెళ్ళటానికి చూస్తుంది. దాని మూలం ఏంటి, నా మూలం ఏంటి, అసలు నేను ఎవరిని అని చెప్పి దాన్ని అది ఆలోచిస్తుంది. అలా కాకుండా ఈ దేహం మీద ఉండగానే నీకు ఏ రూపం లేకుండా పోవాలంటే ఎలా పోద్ది? ఎవరి దేహం మీద ఉంటే ఆ రూపం వచ్చేస్తుంది కదా. ఏదో రూపాన్ని పట్టుకుని ఎలాడుతూ ఉంటుంది ఆ నేను అనేది. ఏ రూపాన్ని ఇవ్వకు అంచేత ఏ తలంపు వచ్చినా కానీ మళ్ళీ నేను దగ్గరికి వచ్చే ఆ నేను ఎవరో చూసుకో. ఏ తలంపు వచ్చినా కానీ ఇది ఎవరికి వస్తుంది అంతే, నాకు నేను ఎవరు అంతే. అలా కాకుండా నేను ఈ దేహాన్ని, లేకపోతే నేను కోళ్ళని, లేదా నేను కొడుకునని, నేను ఉద్యోగినని, నేను చదువుకున్నావునని, నేను చదువు రానున్నాను, నేను ధనవంతునని అప్పుడప్పుడు మీకు లోకంలో ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మనదే పలానా క్యాస్టే అనిపిస్తుంది, మనదే పలానా డబ్బు ఉందా, మనకెంత డబ్బు ఉందా అనిపిస్తుంది. అప్పుడు జాగ్రత్త పడాలి. నేను ఎవరికి వస్తుంది? ఇదే ఉంటే ఉన్నాయి కాక కొన్ని బ్యాంకులో ఎంత ఉంటే అంత ఉంటుంది. ఉంటే ఉన్నాయి. నాకెంత డబ్బు ఉందని ఎవరికి వస్తుంది? నాకే కదా. నేను ఎవరు అంటే ఇప్పుడు నువ్వు ఉదయం పూట సాయంత్రం పూట చేసిన ఈ విచారణ నువ్వు పొద్దున సాయంత్రం దాకా చేసే పనిలో అంతా కూడా అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. పని నువ్వు చెయ్యవు, నీ ద్వారా జరుగుతూ ఉంటుంది. నువ్వేం చేస్తావు? నువ్వు కూడా చేస్తావు ఒక పని. ఏంటదే? నేను ఎవరో చూసుకుంటా. అది తపస్సు. అలా చేయగా ముగ్గిపోద్ది. వితిన్ ఫ్యూ డేస్, ఫ్యూ వీక్స్, మహా అయితే ఫ్యూ మంత్స్, కొన్ని నెలలు పడుతుంది అంతే, సంవత్సరాల తరబడి పట్టదు. నేను ఎవరో అసలు ఉందా, ఉంటే ఎక్కడ ఉంది ఇలా చూసుకోమన్నారు. కానీ నేను అనేది ఉన్నాను, లేకపోతే నేను దేవుణ్ణి ఇలా అనుకోకూడదు. నేను దేవుణ్ణి అనుకుంటే పిచ్చాటుంది అంటారు అందరూ. మగవాళ్ళు అయితే నేను దేవుణ్ణి, ఆడవాళ్ళు అయితే నేను దేవతను అనుకుంటారు. అది కూడా పిచ్చే. అది ధ్యానం చేయకు, సంస్థితమై ఉండు, ఉండటంగా ఉండు. ఉండటంగా ఎలా ఉండాలనేది ఊహించుకో. ఊహిస్తే మనసు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. ఆ ఉండటం వచ్చే వరకు ఆ వరకే ఉండు. సుమ్మా ఇరు, ఆ నేను దగ్గరే ఉండు. నేను ప్లెజర్ అనే మాట భౌతికం. అది మన డిక్షనరీలో ఏ మాటలు దొరకవు. ఎంచేత డిక్షనరీని ఈ లోకంలో ఉన్నాయి. ఈ లోకానికి సంబంధం లేని ఒక ఆనందం ఉంది. మనం ఈ లోకంలో ఎటువంటి ఆనందాన్ని పొందినా కానీ ఆ నిజమైన ఆనందంలోంచి వస్తుంది. అది నిజమైన ఆనందం ఒకటి ఉంది. ఆ నిజమైన ఆనందంలోంచి ఈ లోకంలో మనం పొందుతున్న ఆనందాల్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. అది వస్తుంది. చెట్లు ఉంటాయి, ఆ వేళ్ళు ఎక్కడెక్కడికో ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచో నీరు లాక్కుంటా ఉంటుంది. అలాగే నిజమైన ఆనందం స్వయంగా నీ సొంత స్వరూపం, అది నువ్వే. నిజమైన ఆనందం మనం అయ్యి ఉండే తెల్లారు లేస్తే ఎవరి మీద ఆధారపడాలి? ఆయన మీద ఆధారపడాలా, పిల్లల మీద ఆధారపడాలా, ఇంకెవరి మీద ఆధారపడాలి సుఖం కోసం? అంటే నీకు అలా అనిపిస్తుందంటే అర్థం ఏంటి? ఈ లోకం నిజం అనుకుంటున్నా. అసలు నీకు దుఃఖ కారణం అని నీకు ఏది అనిపించదా? పలానా దానిలో దుఃఖం వస్తుంది అనుకుంటే నువ్వు అది చూస్తున్నావు, నిజం అనుకుంటున్నావు కాబట్టి దుఃఖం వస్తుంది. అసలు ఇది లేదు మొర్రో అని చెప్పి పొద్దున్నే అనుకోమంటుంటే ఈ లోకం సర్వాబద్ధం. కళ్ళు తెరిచినా ఈ లోకం సర్వాబద్ధం. కళల్లో లోకం ఎటువంటిదో ఈ ఇళ్లలో లోకం కూడా అటువంటిదే అని మనసును అనుకుంటే దాన్ని దృఢం చేసుకో. అంతేగాని నేనున్నానని అనుకోకు. మనసును బాగా దృఢం చేసుకో. అంటే మామూలుగా ఇంతకుముందు సత్సంగాలు జరిగాయి కదా, అప్పుడు చెప్పిన మాటలు ఏంటంటే ఇంటికి వెళ్ళేదాకా జ్ఞాపం ఉంటాయి. ఒకళ్ళిద్దరికే మహా అయితే 1-2 రోజులు జ్ఞాపం ఉంటాయి. తర్వాత బుధవారం సంత వచ్చేస్తుంది. ఆదివారం చెప్పింది సోమ మంగళ జ్ఞాపం ఉంటాయి. ఇప్పుడు అలాగుంటే కుదరదు. ఇప్పుడు ఈ యోగా క్లాసులు కదా ఇది యోగానే. ఇది నిజమైన యోగా. ఇది కలయికే, ఈశ్వరులే కలయిక. మహర్షులైన వాళ్ళు అందరూ చెప్పారు.
నిజమైన జ్ఞానం అర్హత ఉన్న చోట చెప్పాలి, ఆకలి ఉన్నవాళ్ళకి పెట్టాలి, అంత విలువైంది. అలా పెట్టకపోతే ఏం చేస్తారంటే, యేసు ఇది అనుభవపూర్వంగా చెప్పాడు. పందుల ముందు వజ్రాలను పోస్తే, రత్నాలను పోస్తే అవి గిట్టలతో తొక్కేసి రాళ్ళకి రత్నాలకి తేడా తెలియక ఈ రాళ్లతో కొడుతున్నాడేమో మనల్ని అనుకుని మీదకొచ్చేస్తాయంట పందులు. దున్నపోతులు గట్ట ఉంటాయి అనుకోండి, మనకైతే ఇది వజ్రం, ఇంత వజ్రం ఉంది, కోట్లు విలువ చేస్తాయి, ఈ చేతిలో రాయి ఉంది. దున్నపోతుకి ఏమైనా తెలుస్తుందమ్మా? అది మాత్రం తప్పే ఉంది. ఇది రాయి, ఇది వజ్రం అని మనకు తెలిసింది, దున్నపోతు తెలిసిందా? లేదు. దున్నపోతుకి మీదకి వజ్రం విసిరామనుకో ఏమవుతుంది? రాయి విసిరేసేటంటే కుట్టేస్తున్నాడంటే అనుకుంటుంది అది. మనం విసిరింది వజ్రం, కానీ అదేమనుకుంటుంది? రాయి విసిరాడు అనుకుంటుంది. దున్నపోతుల మీదకి విసిరిన వజ్రాన్ని రాయి కింద ఎలా భావిస్తాయి దున్నపోతులు, అలాగే లౌకికులైన వారు జ్ఞానం కావాలని అనుకోని వాళ్ళు, అంటే జ్ఞాన ఆకలి, జ్ఞాన దాహం పుట్టని వాళ్ళు ఈ మాటల్ని వాళ్ళకి వ్యతిరేకంగానే అర్థమవుతాయి. దాంట్లో ఉన్న సారం అర్థం చేసుకోరు. అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకోపోయారు, అపార్థం చేసుకుంటారు. సబ్జెక్ట్ ఇవ్వటమే కాదు, మీకు అనుభవం ఇచ్చి మరీ పంపిస్తుంది. అంటే ఎవరైతే సాధన మొదలు పెట్టేస్తారో సిన్సియర్గా వాళ్ళకి అనుభవం వచ్చే తీరుతుంది. ఇప్పుడు దాకా ఉన్న లైఫ్ స్టైల్కి, ఈ రోజు నుంచి ఉన్న లైఫ్ స్టైల్కి తేడా వచ్చేయాలి. మనం రోజు సాధన చేస్తున్నావా లేదా? వాళ్ళు ఏం చెప్పారు? భగవాన్ లేచిన వెంటనే నేను ఎవరో అనుకుంటే మంచిదే, లేకపోతే ముందుగా పచ్చిమి వాడండి. బిళ్ళలు ఉంటే ఇంజక్షన్లు ఉంటే తర్వాత చూసుకోవచ్చు, రోగానికి ఇంజక్షన్ తర్వాత వాడచ్చు, ముందు పచ్చిమి వాడండి. ఏంటది? లేచిన వెంటనే లోకం సర్వాబద్ధం. ఈ కనిపించేదంతా కూడా స్వప్నతుల్యం, స్వప్నానికే తుల్యమైంది. అటువంటిదే ఇది కూడా. ఇది స్వప్నతుల్యం, నిజం కాదు, సర్వాబద్ధం. భగవాన్ స్వప్నతుల్యం అని చెప్పారు, నాన్నగారు ఏమన్నారు? సర్వాబద్ధం అన్నారు. ఇది సర్వాబద్ధం, ఇది నిజం కాదు, నిజం కాదు, నిజం కాదు. ఒక బాగా దృఢంగా నిశ్చయించుకున్న తర్వాత అప్పుడు లేచిన ఒక 10 నిమిషాలకే ఏ కాఫీ కాస్తున్నప్పుడు మళ్ళీ లోకం నిజనిపించేస్తుంది. అప్పుడు మళ్ళీ సర్వాబద్ధం, ఇదంతా సర్వాబద్ధం అనుకో. ఇది ఫ్రూట్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. అంటే ఈ సాధన మంచి సాధన. ఈ లోపు నేను ఎవరో నేను దగ్గరే ఉండు. నువ్వు పూజ చేసినా నేను ఎవరి దగ్గర ఉండు, ఇంకా ఎక్కువ సంతోషిస్తాడు శివుడు. ఇది వశిష్ఠుల వారికి శివుడే చెబుతాడు స్వయంగా. ఓ మహాదేవా, నిన్ను అందరూ ఒక లింగం చేసి ఎలాగా పూజిస్తున్నారా, ఇలా పలానా చోట లింగాన్ని పెట్టి ప్రతిష్ఠ చేసి చేద్దాం అనుకుంటున్నాను, అంచేత నాకు ఒక డైరెక్షన్ ఇయ్యి, నన్ను ఎలా పూజించమంటావు అంటే, ఆత్మలింగమే మహాలింగం, నేను ఎవరో, నేను నీ స్వరూపంగానే ఉన్నాను కదా, ఆయన మహర్షే కదా, నేను నీ స్వరూపంగానే ఉన్నాను కదా, నేను ఆ ఎరుక కలిగి ఉండి అప్పుడు లింగ ప్రతిష్ఠ చేసుకో అన్నాడు. ఇంకా దాన్ని మించింది లేదు. మనకి ఎలాగా ఉండటం అనేది మనకు తెలియట్లేదు. అది తెలియాలంటే ముందు నేను ఎవరో పట్టుకోవాలి మనం. దానికి కూడా గురువు అనుగ్రహం ఉంటుంది. నేను ఎవరో చూసుకుంటూ పూజ చేసుకో, నేను ఎవరో చూసుకుంటూ జపం చేసుకో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ నేను ఎవరో, జపం చేసి జపి ఎవరో నేను దగ్గర ఉంటూ నేనెవరు అనుకోక్కర్లేదు. అనుకోవటం ఓం నమః శివాయ అని నోటితోటి అన్నాం, కానీ లోపల నేనుగా ఉండు, నేను దగ్గర ఉండు. ఇది అసలు వడ్డీ కలిపి వచ్చేసినట్టు అవుతుందంట. నాన్నగారు చెప్పారు అది జున్నూరు మీటింగ్లో. అసలు వచ్చేస్తుంది, వడ్డీ వచ్చేస్తుంది, రెండు వచ్చేస్తాయి. ఏ పని చేసినా నేను ఎవరు అనుకుంటా ఉండు. అనంత కాలంలోనే, ఎక్కువ రోజులు కూడా పట్టదు. మనకి మోహాలు వచ్చినాయి కానీ అంతే. ఈ మోహం ఎవరికి వస్తుంది, ఈ కామం ఎవరికి వస్తుంది? నాకు. నేనెవరిని? అక్కడ ఉండు.
అదే కాల్ చేస్తుంది. నీకు నువ్వు కాల్చుకోలేనప్పుడు గురువు సహకారం అడగాలి, కానీ నీకు నువ్వే కాల్ చేసుకుంటే గురువు సహకారం మాత్రం ఎందుకు? నీకు నువ్వు కాల్చుకోగలిగినప్పుడు కూడా గురువు సహకారం లేకుండా నువ్వు కాల్చట్లేదు. ఏదో బంగారం చైన్ కొనుక్కుంటున్నారు ఎవరో, ఏదో మోహం వచ్చింది, మనం కూడా కొనుక్కో. ఇది అసలు ఎవరికి వస్తుంది? నాకు. ఈ మోహం ఎవరికి వస్తుంది? నాకు. అని నేను ఎవరు? అక్కడ ఉండు. మేము కుదరదు, అది వచ్చి మీద పడిపోయింది, ఇంకా మోహంలోంచి నేను బయటికి రాలేకపోతున్నా. నువ్వు బయటికి రాకూడదు అనుకుంటున్నావు కాబట్టి దాంట్లో ఉంటున్నావు, అది వచ్చి మీద పడుతుంది. నేను ఎవరు అని తెలిస్తే కనుక అది పత్తా లేకుండా పోతుంది. మోహాన్ని పట్టుకునేది ఎవరో? మోహం వచ్చి నీ మీద పడుతుందా, లేకపోతే మోహాన్ని నువ్వు పట్టుకుంటున్నావా? అది వచ్చి మీద పడుతుంది. ఎందుకు పడుతుందంటే ఒకప్పుడు పట్టుకున్నావు కాబట్టి, ఎన్నో జన్మల్లో పట్టుకున్నావు కాబట్టి. ఇప్పుడు నా సంగతి ఏంటి సమాధానం చెప్పి అంటుంది. ఏం చేయాలి? ఎవరికి వచ్చింది ఇది? నాకే. నేను ఎవరు? అక్కడ స్టబ్బోన్గా అది అగ్ని, అది జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాన్ని దగ్గర ఉండిపోగలిగితే కనుక అగ్ని జోలికి పాములు ఎలాగ వస్తాయి? ఈ మోహం అనేది, వాసన అనేది, కామం అనేది పాములతో సమానం. ఈ పాములు ఎలాగ వస్తాయి అసలు? శివాలయాల దగ్గరికి వెళ్తే ఈ లోపలికి వెళ్ళకముందు బయట బొట్లు ఉంటారు కొంతమంది, వాళ్ళ చేతుల్లో తెల్లటి పాములు ఉంటాయి. వాళ్ళ చేతుల్లో అవి కూడా పాములే, కాకపోతే వాళ్ళ ద్వారపాలకులు బట్లు, వాళ్ళ శివ బట్లే. శివుడి దగ్గర ప్రమాదగానం ఎటువంటి వాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళలో ఇంత కూరలు ఉన్నవాళ్ళు ఉంటారు, అంటే మాంసాలు తెగ తినేస్తారు, కూరలు వచ్చేస్తారు. వాళ్ళ చేతుల్లో పాములు కూడా ఉంటాయి, తెల్లగా ఉండే పాములు. అవి వాళ్ళని బంధించం, వాళ్ళని బంధించం. ఇంచేది బంధించం, అవి కూడా పాములే కదా. అంటే ఆ పావుల విషయం వాళ్ళకి ఎక్కదు. ఈశ్వరుడు యొక్క గొప్పతనం ఏంటంటే, శిశుపాలుడు, దంతవక్తుడు, కంసుడు, లేకపోతే రావణాసురుడు, వీళ్ళందరూ కూడా దేవుణ్ణి దూషించి ఎక్కువగా దూషించేసి మనసంతా దేవుణ్ణి నింపేసుకున్నారు. మనసంతా దేవుణ్ణి నింపేసుకున్నారు కాబట్టి మనసు నిండిందా లేదో చూశాడు, కానీ ద్వేషించారా లేదా ప్రేమించారా అని చూడ్డా. మనసంతా నిండిపోయింది కదా, ఇంక మూట కట్టేసాడు అంతే. మనసంతా నిండదు. నిండింది అంటే అది కూడా మనసు రామనామంతో నిండిపోతే అది పరమ పావనం అయిపోతుంది. నువ్వు ద్వేషించినా కానీ, దూషించినా కానీ. అంత ద్వేషం ఉంది వాళ్ళకి. ఆయన గొప్పతనం ఏంటంటే, ద్వేషంతో కూడా నువ్వు ఆరాధించిన వాళ్ళు ఉన్నారో ఆయన కూడా ముక్తి ఇచ్చాడు. ద్వేషంతో ఆరాధించారు, మోహంతో ఆరాధించారు, కామంతో ఆరాధించారు, ఎన్నో రకాలు ఉన్నాయి. ఆయన రేర్ కేసెస్ అందరికీ ఉన్నాయి. ఆ ద్వారపాలకుల కింద శివాలయం దగ్గర ఇద్దరే ఉంటారు, ఇటొకడో అటొకడు ఉంటారు, అంతే కదా. ఆ గుడి దగ్గర ఇద్దరే ఉంటారు, అంతే కదా, అందరూ ఉండరు కదా. అలా రేర్ కేసెస్లో జరుగుద్ది, కానీ అందరికీ అలా ఉండదు. నీకు మోహం వస్తే ఇది ఎవరికి వచ్చింది అది చూడు అంతే. అది కాలటం కోసం వచ్చింది, లేదా ఇప్పుడు ఎందుకు వస్తుంది? నేను ఎవరో అని విచారణ మొదలుపెట్టిన తర్వాత అది నేనుగా ఉండటం అనేది నీ గురువు ఇచ్చేస్తుంటే, ఆ అగ్ని, జ్ఞానాగ్ని అక్కడ వెలుగుతున్నప్పుడు వచ్చింది అంటే పాము, అది సావడానికి వచ్చిందని అర్థం. భయపడక్కర్లేదు. నేను ఎవరు? ఈ మోహం ఎవరికి వస్తుంది? ఈ తలంపు ఎవరికి వస్తుంది? నాకు వస్తుంది. నేను ఎవరు? అక్కడ ఉన్నామనుకో అది కాలిపోద్ది. 2-3 సార్లు వస్తుంది, వచ్చి ఇంకా వెనక్కి వెళ్ళాక కాలిపోద్ది. జ్ఞానాగ్ని చేత దగ్ధం అయిపోతాయి అన్నీ. ఇంక భయం ఎందుకు? ఇంకా ఎన్ని మోహాలు ఉంటాయండి? గడ్డిమేటి అంత పెద్దది ఏదేంటి? ఎన్ని జన్మల్లో కనిపెట్టి కూర్చుంటే ఏంటి మన కోసం? అవన్నీ కూడా కాలిపోతాయి కదా ఒకే ఒక అగ్నితోటి. ఏంటి నేను ఎవరో అని అగ్నితోటి మొత్తం ఎంత పెద్ద గడ్డిమేటి అని కొట్టుకుపోద్ది కదా. ఇంకెందుకు? ఇంత పెద్ద గడ్డిమేటిని ఎలా అంటే ఎంతనా అని అనుకుంటుందా అగ్ని? ఉండటానికి అగ్గిపుల్ల అంతా ఉంటుంది, అగ్గిపుల్ల ఎలిగెంత, అయిపోయి ఇంత గడ్డిమేటిని ఎలిగెంత అని అనుకుంటుందా? నేను ఎవరని చూసుకుంటే కనుక అంత ధైర్యం వచ్చేద్ది నీకు. మోహమా? రా ఇంకా వచ్చే కామ్మ ఇంకా వచ్చే ఇంకా వచ్చేస్తుంది కదా. మనకేదో ఫుడ్ ఎట్టేస్తారని వచ్చేస్తారు. వచ్చేమో వస్తానన్న చుట్టాలను వద్దనకూడదు, వచ్చేమనాలి. వచ్చిన తర్వాత దెబ్బెట్టాలి. అంచేత ఇంకా వచ్చే గురువు ఏం చేస్తాడో లాగుతాడు.
ఇంకా వచ్చేస్తే ఇంకా లాగేస్తాడు. లాగేసి ఒకసారి పెట్రోల్ వేసి తాగలెట్టేస్తాడు. నేను ఎవరు? అది జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని చేత అంటే ముందుగా రాబోయే జన్మలో ఎన్నైతే ఉంటాయో అన్ని జన్మల్లో ఉన్న పాపాలు పోవాలి. అంటే రోగాలు రొస్టులు ఎన్ని పోతాయి, ఇంకా దుఃఖాలు పోతాయి. ఏ సంఘటన జరిగినా కానీ మీకేం దుఃఖం అనిపించదు. ఇంకా దుఃఖాన్ని కలిగించే సంఘటనలు రావు, మిమ్మల్ని ముట్టుకోవు. ఒకవేళ 1-2 వచ్చినా కానీ మీకు అసలు దుఃఖమే అనిపించదు. వాళ్ళు ఎవరు ఆపరేషన్ చేయించుకున్నారంట, చేయించుకుంటే అందరూ అయ్యి బాబు ఎంత కష్టపడిపోతున్నారు, వీళ్ళకి అసలు ఏం చేయకుంటున్నట్లేదు, మామూలుగా నార్మల్గా ఉంది. అది గురువు యొక్క అనుగ్రహం అంటే అలాగ ఉంటుంది. మరి నీ ఒంటి మీద వెళ్ళిపోతూ ఉంటుంది, నువ్వు ఆ పని చెయ్యవు. అంటే దుఃఖం నిన్ను ముట్టుకోదు. అంటే దుఃఖ ప్రారంభం అంతా పోద్ది. దుఃఖ ప్రారంభం అంతా పోయిన తర్వాత ఇంకా ఉంటాయి జన్మలు పోవాలంటే అసలైనవి ఉన్నాయి. దుఃఖ ప్రారంభం అంతా పోయింది, పాపం బ్యాలెన్స్ అంతా పోయింది, అప్పు అంతా తీర్చేస్తే ఇంకేమి లేవనుకోకూడదు. అసలైన ఏంటి? జన్మ కారకాలు ఉంటాయి. ఏంటయ్యి? వాసనలు ఉంటాయి. వస్తే రాని ఏదొస్తే దాన్ని నిప్పెట్టేయటమే కదా. నిప్పు నీ దగ్గర ఉన్నప్పుడు జడుపు ఎందుకు? నిప్పు నీ దగ్గర ఉన్నప్పుడు పాము జడుపుతావా? నీళ్ళు దూకటానికి సింహం ముందుకు వస్తుందా? పాము ముందుకు వస్తుందా? ముంగిసి ముందుకు వస్తుందా? ఎలుగుబడి ముందుకు. నువ్వు అగ్నివైపోయావు, నువ్వు స్వయాన్ని అగ్నివైపోయావు. నువ్వే నిప్పు అయిపోయిన తర్వాత నిప్పుల కొండంలో ఎద్దుగుద్ది అని తెలివి తక్కువ అర్థంలో ఎవరున్నారో ఏ వాసన రాదు. పారిపోతాయి, ఇంకో ఇల్లు ఎదుక్కుంటాయి. వస్తే పడిపోతాయి దాంట్లో. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అంటాడు వాసుదేవుడు. నీ పనులన్నీ కూడా అప్పుడు జ్ఞానాగ్ని చేత దగ్ధం అయిపోయి ఉంటాయి. అటువంటి పనులు చేస్తావు. నువ్వు పని చేసావు అంటే అది పరమ పవిత్రమై ఉంటుంది. పవిత్రత గురించి ఆలోచించకుండానే నువ్వు పవిత్రత అనేది వచ్చేస్తుంది. నేను ఎవరో అని ఎంక్వైరీ వల్ల ఎన్నో ఆసనలు వస్తే ఏంటరా అని పరిస్థితులు ఎలాగుంటే ఏంటి? నీకు దుఃఖం వస్తుందా లేదా? దుఃఖం రావట్లేదు. ఏం చేత? దుఃఖం పోవాలంటే ఏంటి? దుఃఖ స్పర్శ నీకు తెలియకుండా ఉండాలంటే దాని తెలియని దేహబుద్ధి ఉంటేనే నీకు దుఃఖ స్పర్శ తెలుస్తుంది. దేహబుద్ధి లేనప్పుడు నువ్వుగా ఉంటున్నావు. నేను ఎవరు చూసుకోక నువ్వుగా ఉంటాం. వచ్చి తీరుతుంది. ఇది పర్ఫెక్ట్ సైన్స్. కొంతసేపు చూసి నేనెవరు అనుకున్నాను, నాకేం తెలియలేదండి అని పక్కనెట్టేస్తే వాళ్ళకి తెలియదు. గంటల తరబడి రోజుల తరబడి చేయాలి, చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. నీకు తెలియకుండానే నువ్వు పవిత్రత వచ్చేస్తుంది. అగ్నిహోత్రంతో సమానం అయిపోతావు. ఆ అగ్నిహోత్రంలోకి ఏ వాసనలో కూడా రావు, అన్నీ వచ్చి కాలిపోతా ఉంటాయి. జపం చేస్తే నేనెవరు చూసుకో, మంత్రం చేస్తే నేనెవరు చూసుకో, సంకీర్తన చేస్తే నేనెవరిని చూసుకో, పూజ చేస్తే నువ్వుగా ఉండటం వచ్చేస్తుంది. అప్పుడు నువ్వుగా ఉంటూ ఏది చేసినా కానీ అంత సాధనే. అంటే తపస్సు. అంతకుముందు కూడా సాధనే. ఇదేంటి? పరిపుష్టమైన తపస్సు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ,
అరుణాచల. నువ్వుగానే ఉంటూ మంత్రం చేసుకో, నువ్వుగానే ఉంటూ సంకీర్తన చేసుకో. నువ్వుగా ఉండటం అంటే ఏంటో తెలియకపోతే నేను అనే దాని దగ్గర ఉండు. ముందు నేను అనే దాని దగ్గర ఉండి ఈ మంత్రం చేసుకో. డైరెక్ట్గా మంత్రం రాకపోతే కనీసం నేను దగ్గర ఉంటూ ఓంకారం చేసుకో ముందు. అది చిక్కిన తర్వాత ఇది బాగా చిక్కుద్ది. ఏంటది? నేను 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 ఎవరు, నేను ఎవరు అనుకుంటూ ఓంకారం. ఓ నేను దగ్గర కూడా మీరు ఉండలేకపోతున్నారు అనుకోండి, ఇబ్బంది పడకండి, ఉండటానికి ప్రయత్నం చేయండి. మరీ కష్టం అయితే నీకు నిలబెట్టుకోవటం గురు రూపం, అంటే ఇది బోధిస్తున్నటువంటి గురు రూపంగానే అది ఈజీ అవుతుంది. గురు రూపం పట్టుకుంటే గురువు దగ్గర ఉండిపోవాలి మీరు. ఆ గురువుకి ఆధారం ఏంటి? ఏదిగా ఉన్నాడు గురువు? వాడు చైతన్యంగా ఉన్నాడు, చైతన్యంలో తీసుకెళ్ళిపోతుంది అది గురు రూపం కానీ లేదా గిరి రూపం కానీ. ఏ రూపం మనసుకి బాగా దగ్గరగా ఉంటే, బాగా ఇష్టమైతే ఆ రూపాన్ని పట్టుకోవాలి. ఆ రూపాన్ని పట్టుకుంటే ఏమవుతుంది? ఆ రూపం నిజ రూపం ఏంటి? నేను, నిజమైన నేను. అంచేత అప్పుడు కూడా అక్కడికే తీసుకెళ్తుంది. అంచేత ఉంటే పుస్తకాలతో చదువుకోండి, లేకపోతే కనీసం పలకలు తీసుకోండి. అంటే ఓంకారం చేస్తూ నేను 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 ఎవరో నేను ఎవరో అని అనుకుంటూ ఉండాలి. అది నేను దగ్గర ఉండాలి. ఇప్పుడు నిలదొక్కలేకపోయినా ముందు ముందే నిలదొక్కుంటారు. ఓ మీకు ఒకవేళ కళ్ళు మూసుకుంటే బాగా పడుతుంది అనుకోండి, నేను దగ్గర కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటే ఒకసారి తలంపులు ఎక్కువ వస్తాయనుకోండి, అప్పుడు మీకు ఇష్టమైన రూపం, ఇప్పుడు భగవాన్ రూపం మీకు ఇష్టమే కదా, ఆ భగవాన్ రూపాన్ని చూస్తూ కూర్చోండి. చూస్తూ అప్పుడు ఈ ఓంకారం చేసుకోండి. చూస్తూ ఇప్పుడు భగవాన్ రూపం చూసుకుంటూ ఓం నమః శివాయ చేసుకోవచ్చు, లేకపోతే భగవాన్ మంత్రం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఏ మంత్రాన్ని చూసుకోవచ్చు. ముఖ్యంగా భగవాన్ కళల్లోకి చూడండి, సూటి మార్గం. ఆ కళల్లోంచి మీకు అది పటం అనుకోకండి, నిజంగా భగవాన్ మీకు ఆ కాంతి వచ్చేస్తుంది, శాంతి వచ్చేస్తుంది, మీ హృదయాన్ని తాకుతుంది. మీ హృదయంలోంచి జరుగుతుంది అంతా, కానీ బయట నుంచి వచ్చేదేం కాదు. కానీ బయట నుంచి కూడా వచ్చినట్టుగా అనిపిస్తుంది. అవన్నీ సిద్ధులే, పట్టించుకోక్కర్లేదు. కానీ మీ హృదయంలోకి పండిందా లేదా, నేను ఎవరు అనేది పండిందా లేదా, అటువంటిప్పుడు కళ్ళు మూసుకుంటే కుదరనప్పుడు భగవాన్ కళ్ళలో చూసుకుంటూ చేసుకోండి. ఓంకారం చేసుకున్నా, ఏ మంత్రం చేసుకున్నా, ఏ తలంపు వచ్చినా కానీ డోంట్ కేర్. ఎవరికి వస్తుంది? నాకు, నేను. ఈ లోపు మంత్రం అయిపోతూ ఉంటుంది. ఓంకారం అయిపోవచ్చు, లేదా మంత్రం అయిపోవచ్చు. అయ్యో ఈ మంత్రాన్ని మనం సరిగ్గా చేయలేదు అనుకోక్కర్లేదు. ఎలా చేయాలో ఈశ్వరుడు చేయించుకుంటూ ఉంటాడు. గురువు మీ ఇంటికి రావటం కాదు, మీ లోపలికి వచ్చేసి మీ చేత సాధన చేస్తాడు.
అది మర్చిపోవద్దు. వీఆర్ ఆల్ సెలెక్టెడ్ బై లార్డ్ అరుణాచలేశ్వర. ఆయన చేసి సెలెక్ట్ చేసుకోబడ్డాం. మనకు పొందుతామో పొందం అనుకోవద్దు, పొందే తీరతాం. ఎన్నో ఏళ్ళు పట్టేస్తుంది అనుకోక్కర్లేదు. పొందే తీరుతాం. మనం పొందకుండా ఉండలే. పొయ్యి మీద అన్నం పెట్టేసి వెలిగించేసి స్టవ్ ఉడకొద్దు అంటే ఉడకకుండా ఆగుద్దండి, మంట ఉడికించేస్తుంది. అలా సాధన మొదలుపెట్టిన తర్వాత నువ్వు ఆఫ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా గురువు యొక్క వేగం ఎలా ఉంటుందో మీరు చూడాలనుకుంటే ఎంతవరకు చేశారో ఎంతవరకు చేయలేదో. పూర్వం అచ్యుతమ్మ గారు ఉండేవారు, ఆవిడే పొందగాలని అప్పుడు ఆ మౌనాన్ని మీరెందుకు పొందలేరు? అంటే మౌనం వచ్చేస్తుంది మనకు, అలా అయిపోతాం అలా అనుకోవద్దు. మీకు ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా ఇస్తాడు. ఇప్పటికే కొంతమంది పాటల ద్వారా ఇస్తున్నారు, కొంతమంది అనుభూతుల ద్వారా ఇస్తారు, కొంతమంది విచారణ ద్వారా ఇస్తున్నారు, కొంతమందికి తెలివితేటల ద్వారా ఇస్తున్నారు. ఏదో రకంగా ఇస్తున్నాడు. మీకు ఏ విధంగా ఇవ్వాలని ఈశ్వరుడు ఇచ్చుకుంటాడు. మనకి ఏది అర్హత ఉంటే అదే ఇస్తాడు. ఇవ్వటమే ఏదోటి ఇచ్చి పంపిస్తాడు ప్రతి సత్సంగంలో.